సతస్మరామి హృది సంస్ఫురదాత్మతత్వం సచిత్ సుఖం పరమహంసగతిం తురీయం యత్ స్వప్న జాగర సుషుప్తమవైతి నిత్యం తద్బ్రహ్మ నిష్కళమహం నచ భూత సంఘః ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. కృష్ణాయ వాసుదేవాయ దేవకీనందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. అధాతో భక్తిం వ్యాఖ్యాస్యామః సాత్వస్మిన్ పరమప్రేమరూపా అమృతస్వరూపా చ యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. యత్ప్రాప్య న కించిద్వంఛతి న శోచతి న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి. పరమ ప్రేమ రూపమైన అమృత స్వరూపమైన భక్తి ప్రాప్తించిన తరువాత, లభించిన తర్వాత యల్లబ్ధ్వా పుమాన్ సిద్ధో భవతి అమృతో భవతి తృప్తో భవతి. సిద్ధుడవుతూ ఉన్నాడు అంటే సిద్ధ వస్తువు ఏదో అది తానే అని తెలిసినవాడు అయ్యాడు. అది ఇంకేది ఇంతవరకు ఏదైతే తెలుసుకోవాలి అని అనుకుంటున్నాడో అది తానే అయ్యాడు. బ్రహ్మవిత్ పరం ఆప్నోతి, బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. కాబట్టి ఎవడైతే బ్రహ్మము కావాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నాడో బ్రహ్మవిత్ తాను బ్రహ్మమే అయ్యాడు. అది విషయం. ఇప్పుడు బ్రహ్మం అయ్యాడు కొత్తగా అంటే రేపు కాకుండా పోతాడని అర్థం. అందువల్ల బ్రహ్మం అయ్యున్నవాడే బ్రహ్మం అయ్యాడు. బ్రహ్మం అయ్యున్నవాడు కావడం ఏమిటి స్వామీజీ? తాను బ్రహ్మమే అయ్యున్న తాను బ్రహ్మము అనేటువంటి జ్ఞానం లేకుండా ఉన్నాడు. ఆ జ్ఞానం కలగడమే ప్రాప్తించడం, ఇక్కడ లభించడం. ఆ జ్ఞానం కలిగిన తర్వాత తానే ఆత్మ తానే బ్రహ్మం అనేటువంటి జ్ఞానం కలిగాడు. ఇది సిద్ధ వస్తువే గాని సాధ్య వస్తువు కాదు గనక తాను సిద్ధో భవతి. సిద్ధ వస్తువు అయినటువంటి ఆత్మస్వరూపం తానే అని గ్రహించినటువంటి వాడు సిద్ధో భవతి. అమృతో భవతి, ఆత్మ నశించేది కాదు గనక, పుట్టుక లేనిది గనక తాను కూడా నశించిన వాడు అయ్యాడు. తృప్తో భవతి, కాబట్టి ఆత్మానంద సాగరంలో ఓలాడేటువంటి ఈ పరాభక్తి కలిగినటువంటి భక్తుడికి మరొకటి పొందవలసిందంటూ లేదు గనక తృప్తో భవతి. కనుక పరాభక్తి అమృత స్వరూపమైనటువంటి పరరూపమైనటువంటి భక్తిని పొందినటువంటి వాడి ఎలా ఉంటాడో ఇప్పుడు తెలుసుకున్నాం. ఎలా ఉండడో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అది తర్వాత సూత్రం నిన్న చూచాం. అది ఎందుకు స్వామీజీ? మనకంటే మనం అలా ఉన్నామని అర్థం. అదే ఇక్కడ అది ఆ తూ శబ్దార్థం. సా తూ అస్మిన్ పరమ ప్రేమ రూప అస్మిన్ పరమేశ్వరే. కాబట్టి ఆ తూ శబ్దార్థం ఏంటంటే మనకన్నా వేరు చేసుకుంటూ పోవడం. కాబట్టి ఈ ప్రపంచంలో అనేకమైనటువంటి ప్రేమలు ఉన్నాయి. ఆ ప్రేమకి పరప్రేమకి ఉండేటువంటి తేడా ఏంటో అర్థం చేసుకోవడానికి ఇదంతా కూడా. ఎక్కడ ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా ఉండడానికి యత్ ప్రాప్య, చూచారా, ప్రాప్య అది ప్రాప్తించిన తరువాత. కాబట్టి ప్రాప్తి రెండు రకాలు. లేనిదాన్ని పొందడం ఒకటి ప్రాప్తి, ప్రాప్తస్య ప్రాప్తి. అలా కాకుండా ఉన్నదానినే పొందడం, లేని దానిని పొందడం అప్రాప్తస్య ప్రాప్తి. ఏదైతే మనకు లేదో అప్రాప్తి, దాన్ని పొందడం అప్రాప్తస్య ప్రాప్తి. ప్రాప్తస్య ప్రాప్తి అంటే ఉన్నదానినే పొందడం.
స్వామీజీ ఉన్నది ఉన్నదే కదా, ఇక దాన్ని పొందడం ఏంటని. అంటే ఉన్నది ఉన్నట్లుగా తెలియనప్పుడు అది తెలియడమే పొందడం, అంతే, ఇంకేం లేదు. లేకపోతే వెతుకుతూనే ఉంటాడు మనిషి. రాత్రి నిన్న మనం కళ్ళజోడు చూసినట్టుగా కళ్ళజోడు ఇక్కడే ఉంది కానీ వెతుకుతూ ఉంటాడు. ఎందుకంటే అది ఉంది, లేని వస్తువు కాదు, ప్రాప్తించే ఉంది. కానీ ప్రాప్తించి ఉన్నది అలా ప్రాప్తించి ఉన్నది అనేటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల అది లేదనేటువంటి అభిప్రాయంలో ఉన్నారు కనుక దానికోసం వెతుకుతూ ఉంటాడు. కాబట్టి యత్ ప్రాప్య, అది తమాష ఇక్కడ. ఇది లేని దాన్ని ప్రాప్తించడం కాదు, ఇక్కడ ఉన్నదే తెలియడం, సిద్ధవస్తు. అందువల్ల సిద్ధోభవతి, ముందు సూత్రంలో సిద్ధోభవతి అమృతోభవతి. కనుక యత్ ప్రాప్య, ఏదైతే ప్రాప్తించే ఉందో, ఏదైతే తన స్వరూపంగా ఉందో అది తెలిసిన తరువాత, అది ప్రాప్తించిన తరువాత న కించిత్ వాంఛతి, కించిత్ వాంఛతి నా, ఏ కొద్ది కూడాను వాంఛతి, కోరడం అనేటువంటిది నా లేదు. సరే, ఎంత భిన్నంగా కనపడతా ఉందో. అందుకని ఇట్లాంటి వాటిని అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. ఈ ప్రపంచంలో నిరంతరం మన కోరికల మధ్యనే జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. కోరికలు మనకు ఎందుకు కలుగుతూ ఉన్నాయి అంటే ఏదో కావాలి అనేటువంటిది మనసులో ఉంది గనక. ఆ కావాలని ఎందుకు ఉంది అంటే ఆ ఏదైతే మనం కావాలనుకుంటూ ఉన్నామో దానివల్ల మనకు తృప్తి కలుగుతుందనే భావన కూడా ఉంది గనక. కనుక ఇక్కడ ఎందుకని కోరడం లేదు, తృప్తో భవతి, ఆల్రెడీ తృప్తి చెందిపోయి ఉన్నాడు, నిత్య తృప్తి. కనుక తనలో వెలితంటూ లేదు కనుక కోరికలు కదిలేటువంటి అవకాశం లేదు. జస్ట్ అండర్స్టాండ్. నకించిత వాంఛతి. అట్లాగే ఈ ప్రపంచంలో దుఃఖాలు కూడా మన అనుభవంలో ఉన్నాయి. ఎట్లాగైతే కోరుకుంటూ ఉన్నామో అట్లాగే దుఃఖాలను కూడా అనుభవిస్తూ ఉన్నాం. దుఃఖం అనుభవించడం ఎవరికి ఇష్టం లేదు. మనకి ఇష్టం ఉన్నా కష్టమైన దుఃఖాలు మన జీవితంలో వస్తూ ఉన్నాయి. అనేక కారణాల చేత, హేతువులు భిన్నంగా ఉండొచ్చు. కానీ ఇక్కడ యత్ప్రాప్య న శోచతి, దుఃఖించడం అనేటువంటిది లేనే లేదు. న ద్వేష్టి. కాబట్టి మనకు గిట్టని విషయాల్లో ద్వేషం అనేటువంటిది ఇక్కడ కదులుతూ ఉంది. కానీ ఈ భక్తి కలిగిన తర్వాత పరాభక్తి న ద్వేష్టి, ద్వేషభావమే లేదు. కాబట్టి నాకు అవి కావాలి, ఇవి కావాలి, వీటిలో నేను ఆనందించాలి, వీటిని నేను అనుభవించాలి అనేటువంటి ఒక ఉత్సుకత మనలో కనపడుతూ ఉంది. నా రమతే. కాబట్టి ప్రాపంచిక విషయాలను రమించాలి, వాటిలో ఆనందాన్ని పొందాలి అనేటువంటి భావనే కదలడం లేదు. నా రమతే నోత్సాహి భవతి. కనుక అలాంటివి కలిగినప్పుడు, మనం వాంఛించినవి ఏవో అవి లభ్యమైనప్పుడు బుబ్బులవుతూ ఉత్సాహంగా మనం కనపడతాం. అటువంటి ఎంతూసియాజం ఎక్కడ కనపడడం లేదు. ఇతనిలో ప్రసన్నంగా ఉన్నాడు. ఏది కూడా అతని హృదయాన్ని కదిలించలేకపోతూ ఉన్నాయి. కాబట్టి ఇలా చూసినప్పుడు మన నిత్య జీవితంలో మనం అనుభవించేటువంటి అనుభవాలకి, ఆ అనుభవాల మధ్య మన మనసు పొందేటువంటి స్వస్థతకి, ఇక్కడ ఎవరైతే సిద్ధుడిగా అమృత స్వరూపుడుగా ఉన్నాడో, పరాభక్తిలో ఉండేటువంటి భక్తుడు, ఉత్కృష్టమైనటువంటి భక్తులు అనుభవించేటువంటి వాడు, అతని జీవన విధానం, లైఫ్ స్టైలే వేరుగా ఉంది. అతని అనుభవాలు కూడా భిన్నంగా తెలుస్తూ ఉన్నాయి. చాలా విలక్షణంగా కనపడుతూ ఉన్నాడు కనుక దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎలా మనం ఉన్నాం అలా అతను లేడు, ఎలా మనం లేవో అతను ఉన్నాడు. ఇంత ముందు మన సూత్రంలో మనకు తృప్తి లేదు, ఉన్నా కూడా పోతుంది మంది పోయే తృప్తి. కానీ అతను తృప్తో భవతి. మనకు సిద్ధత్వం లేదు, అతనికి సిద్ధత్వం ఉంది, సిద్ధో భవతి. మనం నశించిపోతున్నాయి అన్నీ, అతను అమృతో భవతి. కాబట్టి మనం ఏదైతే మన దగ్గర లేదో అది అతని దగ్గర ఉంది. నిరంతరం ఏవైతే మనలో కనపడుతూ ఉన్నాయో అవి అతనిలో గోచరించడం లేదు. అది ఈ సూత్రంలో ప్రధానంగా కొద్ది నెగటివ్ అప్రోచ్. ముందు సూత్రం పాజిటివ్ అప్రోచ్ ప్లీజ్. యత్ ప్రాప్య, ఈ భక్తి ప్రాప్తించిన తరువాత నకించిత్ వాంఛతి, దేనిని కోరడం లేదు. అది ఫస్ట్. ఏం కోరితే తప్ప. నెక్స్ట్, కోరితే తప్ప. కోరకపోవడం అనేటువంటిది ఒక విశిష్ట లక్షణంగా చెప్పినప్పుడు బాగా అర్థం చేసుకోండి. కోరితే తప్ప, కోరికలనేవి తప్ప. కోరికలనేవి భగవంతుడు మనకిచ్చిన వరం. అండర్స్టాండ్. ఇప్పుడు అర్ధరహితమైన విషయాలు. నాయనా కోరికలన్నీ లేకుండా చేసుకోను ఆయన. ఆ తర్వాత ఏం చేయాలి? ఏం కోరుకుంటే ఇది మైకును కోరుకోమనండి. నాకు ఇలాంటి మైక్ కావాలని నేను కోరుకుంటాను, కానీ నాకు ఇలాంటి స్పీకర్ కావాలని మైక్ అనుకోదు. అర్థమవుతుంది?
నా వాచకాన్ని చక్కగా వినిపించేటువంటి మైక్ కావాలి అని నేను కోరుకుంటాను, కానీ నాలో చక్కగా మాట్లాడేవాడు పాడేవాడు కావాలని మైక్ కోరుకోదు. ఎందుకని? కోరే శక్తి దానికి లేదు. ఈ కోరేటువంటిది ఒక శక్తి, ఇట్స్ ఎ కెపాసిటీ. ఈ కెపాసిటీ భగవంతుడి చెట్టును కోరుకోమంటే కోరుకోలేదు. పశుపక్షాదులన్నీ కూడా మనలాగే ఆహార నిద్ర మైథునాదుల మధ్య జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నాయి, అవి కోరుకోలేవు. కనుక దైవం ప్రసాదించినటువంటి శక్తి ఇది, దీన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఇచ్ఛాశక్తి, డిజైరింగ్ కెపాసిటీ, ఇచ్ఛాశక్తి అంటారు దాన్ని. కాబట్టి ప్రపంచంలో జ్ఞానశక్తి మనకుంది గనక ఏది కావాలో మనం కోరుకుంటాం. కాబట్టి కోరడం అనేటువంటిది ఏం దోషం కాదు, కోరికలు ఉండడం దోషం కాదు. బాగా అర్థం చేసుకోండి. కోరికలను భూతాల్లాగా చూడాల్సిన అవసరం లేదు. ఎక్కడ కోరికలు ప్రతిబంధకంగా ఉన్నాయో, ఏ విధమైన కోరికలు ప్రతిబంధకంగా ఉన్నాయో మనకు అర్థం కావాలి. ఇది కోరికల యొక్క అనాటమీ, ఇది ఇంత. ప్లీజ్, అసలు వాల్మీకి అనేటువంటి వాడికి రామాయణం రాయాలి అనేటువంటి కోరిక కనుక లేకుండా పోయి ఉంటే ఆ రామాయణం రాదు. భారతం రాయాలని కనుక వ్యాసుడి కోరిక లేకపోతే భారతం వచ్చేది కాదు. భగవద్గీత చెప్పాలనే కోరిక భగవంతుడికే కనుక లేకపోతే భగవద్గీత వచ్చేది కాదు. ఆయనకే ఉండే కోరికలు కాదా? ఈ భగవద్గీతను సక్రమంగా అర్థం చేసుకోలేక అన్యాయం అయిపోతున్నారనే భావనతో, విశాల హృదయంతో జ్ఞాన స్వరూపమైనటువంటి ఆచార్యులు వారు, శ్రీ ఆదిశంకరాచార్యులు వారు భాష్యం కనుక రాయకుండా పోయి ఉంటే మన గీత అర్థమై ఉండేది కాదు. అలా భాష్యం రాయాలనేటువంటిది కోరిక ఆయనకి లేదు. ఎంత ఇచ్ఛాశక్తి భగవంతుడు ప్రసాదించింది. ఈ యజ్ఞం జరగాలని కార్యకర్తలు కోరుకోవడం ఇచ్ఛాశక్తి. వాళ్ళు కోరుతున్నారు కనుక అది చేస్తే 10 మందికి ఉపయోగపడుతుందని నేను భావించడం ఇచ్ఛాశక్తి. ఇది వింటే మనం ఏమన్నా మారుతామేమో అనే ఆలోచనతో మీరు ఇక్కడికి రావడం ఇచ్ఛాశక్తి. ఇవన్నీ సత్కార్యాలు. ఎక్కడైనా సరే ఒక మంచి పని జరిగింది అని అంటే అది కోరితే జరుగుతుంది, కానీ కోరకుంటే జరిగేందుకు అవకాశం లేదు. కాబట్టి ఇవన్నీ ప్రతిబంధకాలు అంటారా మీరు? చెప్పండి. కనుక కోరికలు అనేటువంటివి ప్రతిబంధకాలు కావు. మొట్టమొదట అర్థం చేసుకోండి, కోరికలు అనేవి ప్రతిబంధకాలు కావు. అది అలా మనసులో పెట్టుకోండి. ఇప్పుడు వస్తాను. అసలు దేన్ని కోరాలి, ఎందుకు కోరాలి? ఏదైనా ఒక మనిషి కోరాడు అని అంటే 2 రకాలుగా ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పాను చూచారా, అవసరం తృప్తిగా ఉన్నవాడు కూడా కోరుతూ ఉండడం. శంకరాచార్యుల వారికి భాష్యం రాయకపోతే ఆయనకి నష్టం వచ్చే నష్టమేమి లేదు, మనకు నష్టం. ఆయన రాయడం వల్ల మనం లాభాన్ని పొందాం, విశేషమైనటువంటి లాభాన్ని పొందాం. అనితర సాధ్యమైనటువంటి భాష్యం అది. మనకు లాభం, ఆయనకే నష్టం లేదు. కానీ తాను చేశాడు. కాబట్టి ఆ కోరిక వెనుక, నేను గీతక భాష్యం రాయాలనేటువంటి కోరిక వెనుక ఏదో పొందాలి అనేది మాత్రం లేదు. అది పొందకపోతే నేను ఏమైపోతాను అనేది లేదు. దాన్ని పొందితేనే నేను సుఖపడతాను, లేకపోతే దుఃఖంతో ఉంటాను అనేది అసలు లేదు. కనుక వెలితి హృదయంలో ఉండి ఆ వెలితిని పోగొట్టుకోవడానికి కోరికని కదిలించి ఇచ్చ, అది తీరితే నేను సుఖపడతాను అనుకునే కోణంలో కోరికలు నడవడం ఒక పద్ధతి. తానే సర్వ కోరికలు తీరినటువంటి వాడై ఆప్తకాముడు, నిన్న చూసినట్టుగా ఆప్తకామశకా స్పృహ, సర్వ కోరికలు తీరిపోయినటువంటి వాడు. సర్వాన్ కామాన్ సహా సో శృణుతే సహా అశ్నుతే, సమస్తమైనటువంటి కోరికలు నెరవేరిపోయినాయి, తృప్తిగా ఉన్నాడు. అటువంటి వాడు చేశాడు అనుకోండి, ఏదైనా కోరాడు అనుకోండి, అదొక హాబీ, అదొక ఆనందం. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెలితితో కోరికలు ఉండడం వేరే, తృప్తి చెంది కోరికలు ఉండడం వేరే. కాబట్టి సుఖం కోరుకోవడం వేరు, సుఖంగా ఉండి కోరుకోవడం వేరు. సుఖం లేక సుఖాన్ని కోరుకోవడం వేరు, సుఖంగా ఉండి సుఖాన్ని కోరుకోవడం వేరు. కాబట్టి తాను సుఖంగా ఉన్నాడు, ఎప్పుడు సుఖంగానే ఉన్నాడు, ఆనందంగానే ఉన్నాడు, తృప్తిగానే ఉన్నాడు. కాబట్టి తనకు మరొకటి అవసరం లేదు. ఇంకేదన్నా కోరాడు అనుకోండి, దేనికోసం కోరాడు? తాను ఆనందంగానే ఉన్నాడు. ఇంకేదో లోక కళ్యాణార్థం కోరాడు అనుకోండి, ఓకే. లేకపోతే నా వాంఛతి కించిత్ నా వాంఛతి. కాబట్టి అలా కోరి చేసేటువంటి పనుల్లో కూడాను తనకి ఏ విధమైనటువంటి
బంధాన్ని, ప్రతిబంధకాన్ని, అవరోధాన్ని కలిగించేటువంటి కోరిక అది కాదు కనుక మనం గనక దేన్నైనా కోరామంటే చూడండి ఎట్లా ఉంటుందో. మనకు అది లేదు, అది నాకు కావాలి అనేది మొదటిది. అది వస్తేనే కానీ నేను తృప్తి చెందడం అనేది రెండవది. అది రాకపోతే దుఃఖం పాలవడం అనేటువంటిది మూడవది. ఇవన్నీ ఉంటాయి. కానీ అదే పరాభక్తిలో తృప్తి చెందిన వాళ్ళని చూస్తే తృప్తో భవతి. ఆయనే తృప్తిగా ఉన్నాడు గనక ఆయన ఏదన్నా కోరాడు అనుకోండి, వెలితితో కోరడం లేదు, తృప్తిగానే కోరుతున్నాడు. తృప్తిగా కోరినప్పుడు ఆయన కోరింది జరగలేదనుకోండి, వ్యథ చెందేది ఏమీ లేదు. ఎందుకని ప్రత్యేకంగా తనకు వచ్చేదంటూ ఏమీ లేదు గనక. అండర్స్టాండ్? ఇదొక హాబీ. కాబట్టి యత్ప్రాప్య నకించిత్ వాంఛతి వాంఛతి. కాబట్టి తనలో తనకంటూ ఏ కోరిక లేదు. ఒకవేళ అతనిలో కోరికే కదిలితే మాత్రం మనలాంటి కోరిక కాదు. ప్లీజ్ అండర్స్టాండ్ క్లియర్. నకించిత్ వాంఛతి నశోచతి. నశోచతి ఎక్కడొస్తుంది శోకం అనేటువంటిది? ప్రియ వియోగేన. అది ఏదైతే మనకు ప్రియంగా ఉంటుందో అది దూరం అయిపోయినప్పుడు శోకం. ప్రియ వియోగేన, అంతే. కాబట్టి ఎవరైతే మనకు ప్రియులో వాళ్ళు దూరమైనప్పుడు, ఏదైతే మనకు దగ్గరగా ఉంటే ప్రియం అనుకుంటామో అది దూరమైనప్పుడు. కాబట్టి ఏదైతే మనకు ప్రియంగా ఉందో అది దూరమైనప్పుడు, అయ్యో ఇది నేను పోగొట్టుకున్నానే, ఈ వ్యక్తిని పోగొట్టుకున్నాను, ఈ విషయాన్ని పోగొట్టుకున్నాను, ఈ ఆస్తిని పోగొట్టుకున్నాను, ఇవన్నీ నాకు ప్రియము, ఇవన్నీ నాకు ప్రియమైనటువంటివి నాకు దూరం అయిపోయినాయి కనుక నాకు దుఃఖము. అందుకని మనం ఏడుస్తూ ఉంటాం. కాబట్టి ఏదైతే లేదో అది దుఃఖాన్ని కల్పిస్తుంది. నంబర్ 1. ఏదైతే ఉండి ఊడిపోతుందో అది దుఃఖాన్ని కల్పిస్తుంది. రెండే మార్గాలు, ఇంకేం లేవు. కనుక నాకు అది కావాలి అని అనుకున్నప్పుడు అది నీకు లభ్యం కాకపోతే శోకం. ఒకవేళ ఏదైతే ఉందో దాంతో నువ్వు తృప్తి చెందుతూ ఉన్నావు, ఆనందంగా ఉన్నావు, అది కనుక దూరం అయిపోతే దుఃఖం. ఈ రెండింటికి అవకాశం లేదు. ఎందుకని ఆల్రెడీ తృప్తోభవతి. తను ప్రత్యేకించి పొందవలసిందంటూ లేదు. ఇక తను ఏదైతే పొంది ఉండడం వల్ల సుఖంగా ఉన్నాడో, తృప్తిగా ఉన్నాడో అది పోయేది కాదు. అది ఆత్మ, ఎప్పుడూ ఉండేది, నిత్య సిద్ధం. నిత్య సిద్ధమైనటువంటి వస్తువు పోయేది కాదు. కొత్తగా దీనికన్నా అన్యంగా రావాల్సిందంటూ ఏమీ లేదు. కాబట్టి శోకం అనేది ఏ కోణంలో చూసినా కూడాను కనిపించడం లేదు. నద్వేష్టి. ద్వేషానికి హేతువు లేదు. ఇదొకటి. ద్వేషానికి హేతువు లేదు. ఎవరిని ద్వేషించాలి? మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. ఇంట్రడక్షన్ మర్చిపోబాక. అంతా కూడా పరమాత్మ స్వరూపంగా చూసేటువంటి వాడు, తను ప్రత్యేగాత్మను తెలుసుకున్నటువంటి వాడు, ప్రత్యేగాత్మ పరమాత్మ కన్నా భిన్నం కాదని అర్థం చేసుకున్నటువంటి వాడు. ఏ లెవెల్లో చూసినా కూడాను, ఫిజికల్ లెవెల్లో చూసినా, సైకలాజికల్గా చూసినా, ఎట్లా చూసినా సరే, మొరల్గా చూసినా, ఏ స్థాయిలో నుంచి చూసినా భగవంతుడి కన్నా తను వేరుగా లేనేలేడు. ఆత్మ పరమాత్మ కన్నా వేరుగా ఉండేందుకు అవకాశమే లేదు. తానే ఆత్మ అనేటువంటి జ్ఞానం సంపూర్ణంగా కలిగినటువంటి వాడు. కాబట్టి ఏ దశలో చూసినప్పటికి కూడాను అద్వయ స్వరూపుడైనటువంటి పరమేశ్వరుడి కన్నా వేరుగా తాను లేనప్పుడు ఎవరిని ద్వేషించాలి? ఇక ద్వేషిస్తే తననే ద్వేషించాలి. అందువల్ల ఒకవేళ ఎవరి వల్ల కష్టాలు కలిగితే స్వామీజీ మనం ద్వేషించేస్తాం ఆటోమేటిక్గా. కష్టం కలిగినా కూడా ద్వేషించడు. తనని ఎవరైనా బాధ పెట్టినా తిరిగి బాధ పెట్టడు. తనని ఎవరైనా విమర్శించినా తిరిగి విమర్శించడు. ఆ వ్యక్తి స్థాయిని అర్థం చేసుకుంటాడు, అంతే. తానేమిటో తనకు తెలియనప్పుడు ఈ బాధలన్నీ, తన స్థాయి ఏమిటో తనకు అర్థం కానప్పుడు ఈ శోకాలన్నీ, తను మరొక విధంగా ఉండాలనుకొని ఇతరులు విమర్శించడం వల్ల తన యొక్క ఖ్యాతి పోతుంది అనుకున్నప్పుడు ద్వేషం. ఎక్కడ వీటికి అవకాశం కనపడడం లేదు, సోర్సే లేదు. కాబట్టి తన వైభవం తనకు తెలుసు. తానేమిటో తనకు తెలియనటువంటి వాడు 10 మంది గుర్తించాలి అని కోరుకుంటాడు. తన వైభవం ఇతరులు గుర్తిస్తే అప్పుడే అది నిజమైన వైభవం అనుకుంటాడు. కాబట్టి తన వైభవంతో తాను తృప్తి చెందేటువంటి వాడిని ఇతరులు గుర్తించినా ఒకటే, గుర్తించకపోయినా ఒకటే, టచ్ కావు. కాబట్టి ద్వేషం లేదు. ఇప్పుడు మనం భోంచేస్తూ ఉంటాం. మీ గతంలో కూడా నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను. మనం భోంచేస్తూ ఉంటే కాస్త రుచికరంగా పదార్థం కనుక ఉంటే తొందరగా తినడంలో ఈ 4 పోయి పళ్ళ సదులో పడిపోద్ది. ఇదందరి అనుభవం. ఒక్కసారి ఆ బాధ తట్టుకోలేం.
అంతకుముందు మనం నములుతూ ఉన్నటువంటి మసాలా గారె టేస్ట్ వేరే, ఇప్పుడు పళ్ళ సందన పోయి నాలుక పడ్డప్పుడు ఈ టేస్ట్ వేరే. ఇది డిఫరెంట్ టేస్ట్. అర్థమవుతుంది? అది తింటూ తింటూ అబ్బా అన్నవాడు ఇప్పుడు కూడా అదే ఎక్స్ప్రెషన్, అదే ఎక్స్ప్రెషన్, సేమ్ ఎక్స్ప్రెషన్. ఆ అభిరుచి వేరే, ఆ యొక్క అనుభవం వేరే, ఈ అనుభవం వేరే, అనుభూతి వేరే, ఈ అనుభూతి వేరే. కానీ ఇంత బాధ కలిగింది కదా, బో ఎంతసేపు అంటాడు. ఎందుకని? మెత్తని నాలుక కర్కశమైన దంతాల మధ్య పడిపోయింది, బాగా నలిగిపోయింది, బాధగా ఉంది. ఏం చేస్తాడు ఇప్పుడు? ఇంత బాధ గనక ఎవరైనా కలిగించుంటే వాళ్ళని ఊరుకుంటాడా? ఎవరైనా రాయితో కొడితే ఇంత బాధ అయితే వాడిని ఊరుకుంటాడా? కానీ ఇప్పుడు అంతకన్నా ఎక్కువ బాధగా ఉంది కనుక ఏం చేయాలి? అదే కోపం గనక ఉంటే, అదే ద్వేషం గనక ఉంటే, నన్ను ఇంతగా బాధించాడని ఒక చిన్న సూత్తి తీసుకొని ఒక పార్టీ గుర్తు ఆ పళ్ళు రాలగొట్టాల. ఆ పని చేశాడనుకోండి, డబల్ అయిపోద్ది దుఃఖం. ఇంతవరకు నాలుగు బాధనే భరిస్తే ఇప్పుడు పళ్ళ బాధను కూడా భరించాలి, దంత బాధను కూడా భరించాలి. కనుక ఏదో చెప్తాడు, పోన్లే ఓర్చుకో నువ్వు. ఎందుకని 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 ఆ కొరికింది ఎవరో కాదులే, మన బ్రదర్సే, మన సిస్టర్సే. కాబోతాయి మన పళ్ళే కదా, మన దంతాలే కదా. నాలుక మనదే, దంతాలు మనవే. అర్థమవుతుంది? కష్టమైతే కలిగింది, కష్టం కలిగిందని దాన్ని నష్టంగా భావించి ద్వేషాన్ని పెంచుకోవడం లేదు. అది మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. ఈశ్వరాత్ పరతరం అన్యత కారణాంతరం నాస్తి నవిద్యతే. పరమేశ్వరుని కన్నా అన్యమైనటువంటిది ఈ ప్రపంచంలో లేదని తెలుసుకున్నప్పుడు ఎవరు మనల్ని ద్వేషించిన ద్వైత ప్రపంచంలో నుంచి ఈ అద్వైత భావనలో మనలో ద్వేషాలు కలిగే అవకాశం లేకుండా ఉంటుంది. ఇది పరాభక్తి యొక్క వైభవం. ఇది ప్రాప్తిస్తే లభ్యమయ్యేటువంటి వైభవం. అది నా ద్వేష్టి నా రమతే, నా రమతే. ఇదేంటిది? నా రమతే అన్యస్మిన్ విషయే నా రమతే. అస్మిన్ పరమ ప్రేమ రూప సాతు అస్మిన్ పరమ రూప. అన్యస్మిన్ దానికైనా వేరైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నావో అన్యస్మిన్ విషయే నా రమతే. భగవంతుడి కన్నా అన్యమైనటువంటి వాటిలో ఎందుకు రమించడు. ఎట్లుందో నా రమతే అంటే విషయ వాసనలు ఏవైతే ఉన్నాయో, ప్రాపంచికమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఆసక్తి లేకుండా ఉంటాడు. ఎందుకని? పరమాసక్తి పరమేశ్వరుడి మీదనే ఉంది గనక వాటి యందు రమించకుండా ఉంటాడు. ప్లీజ్, నా రమ్మతే. విషయాసక్తి లేదు. విషయాసక్తి గనక ఉంటే ఆ మనసు విషయాల మీదకే పోతూ ఉంటుంది. విషయాన్ ధ్యాయత చిత్తం విషయేషు విసర్జతే. హే ఉద్ధవ, శ్రీకృష్ణ పరమాత్మ తనువు చాలించే ముందు బదరికాశ్రమంలో ఉద్ధవుడికి చేసినటువంటి బోధ. ఉద్ధవ విషయాన్ ధ్యాయత చిత్తం. ఉద్ధవ గీత. విషయేషు విసర్జతే. ఎప్పుడైతే విషయ ప్రపంచాన్ని గురించి ఆలోచిస్తూ ఉంటుందో మనసు, అది ఎప్పుడు విషయాల్లోనే తగులుకొని ఉంటుంది. మాం అనుస్మరత చిత్తం. ఏ మనసు అయితే నన్ను గురించే చింతిస్తూ ఉంటుందో మయ్యేవ ప్రబలీయతే, అది నాయందే ఉంటుంది. ఇది మనసు. దేని గురించి అయితే మనసులో ఆలోచనలు నడుస్తూ ఉంటాయో మనసు ఆ వైపుకే పోతుంది, దాని యందే రమిస్తూ ఉంటుంది. కానీ అదే మనసు కనుక నా యందు దృష్టి పెట్టిందంటే నాలోనే తృప్తిని పొందుతూ ఉంటుంది. అది ఎక్కడ? మాం అనుస్మరతం. అనుస్మరత చిత్తం. స్మరత అంటే సరిపోద్ది. అనుస్మరత, ఆ అను అనేటువంటిది ఉపసర్గ, ప్రిఫిక్స్. అను అనడంలో స్మరించడం అంటే ఏదో ఒక కాలంలో స్మరించడం. ఉదయం పూజ చేసుకుంటాం, భగవంతుని స్మరిస్తాం, ఆ తర్వాత మన ప్రపంచాన్ని గురించి స్మరిస్తూ ఉంటాం. అనుస్మరణ అని అంటే నిరంతరం స్మరిస్తూ ఉండడం. సర్వకాల సర్వావస్థల యందు కూడాను ఎక్కడ మనం ఉండినా, ఏ పనిలో ఉండినా, ఏ కార్యంలో మనం నిమగ్నమై ఉండినా లోపల మాత్రం ఈ భావన కొనసాగుతూ ఉండడం. ఎన్ని చేస్తున్నప్పటికీ కూడాను పరమేశ్వరుడితో నీకు ఉండేటువంటి సంబంధం ఏంటో, నిత్య సంబంధం, అది ఎక్కడ చెదరకుండా ఉండడం, అది మనసులో సుస్థిరంగా ఉండి ఇది నడుస్తూ ఉండడం, అది అనుస్మరత. కాబట్టి అనుస్మరించడం,
న రమతే న ద్వేష్టి న రమతే నోత్సాహీ భవతి నా ఉత్సాహీ భవతి. మామూలు ట్రాన్స్లేషన్ అయితే ఏ ఉత్సాహం లేకుండా ఉంటాడు భక్తుడు అని. అంటే ఈ ఉత్సాహం లేకుండా ఉంటాడు నిరుత్సాహంతో ఉంటాడని అర్థం. నిరుత్సాహంతో ఉన్నాడనుకోండి ఇప్పుడు వరకు మనం చెప్పినవన్నీ ఎగిరిపోతాయి. ఆ నిరుత్సాహానికి కారణం ఏందని మనం ఆలోచించాలి. భక్తుడు కనుక ఉత్సాహం లేకుండా ఉండడమే భక్తుని యొక్క లక్షణం అయితే, ఉత్సాహం లేకపోవడం నిరుత్సాహమే గనక ఆయన యాటిట్యూడ్ అయితే, ఆయన అనుభవం అయితే, నిరుత్సాహం ఎందుకు వచ్చిందనే ప్రశ్న మనకు పడాలి. నిరుత్సాహం ఎందుకు వచ్చిందంటే అది లేదు గనక నిరుత్సాహం, ఇది పోయింది గనక నిరుత్సాహం. ఇప్పటివరకు మనం చేసిన వ్యాఖ్యానం అంతా దెబ్బతినిపోయింది. ఎందుకని నకించిత్ వాంఛతి, ఏది లేదని నువ్వు నిరుత్సాహపడతావు, అది పోయిందని నశోచతి, ఏం పోయింది గనక అర్థమవుతుంది. ఇప్పుడు కనుక ఇంతవరకు చేసినటువంటి వ్యాఖ్యల్ని మనం సమన్వయం చేసుకొని చూస్తే ఉత్సాహీ భవతి నోత్సాహీ భవతి నా ఉత్సాహీ భవతి అర్థమవుతుంది. ఇక్కడ ఉత్సాహం ఉండేది ఎప్పుడంటే అంతవరకు నిరుత్సాహం ఉండుంటే ఇప్పుడు ఏదో వస్తే ఉత్సాహంగా ఉండాలి. నిరుత్సాహానికి అవకాశం లేనప్పుడు నిరంతరం ఉత్సాహమే. ప్రత్యేకించి ఉత్సాహం చూపెట్టాడు అనుకోండి అతను నిరుత్సాహం కూడా ఉందని అర్థం. ఉత్సాహ నిరుత్సాహాలకు అతీతమైనటువంటి వాడు, అది ఆనంద స్వరూపం, అది ఆనంద స్వరూపం. నోత్సాహీ భవతి. కాబట్టి ఇక్కడ కనుక మనకి ఏదైనా లభ్యమైతే ప్రాపంచికమైనటువంటి విషయాలు వాటిని అనుభవించేటువంటి పరిస్థితుల్లో చాలా ఉత్సాహంగా మనం కనపడతాం. కానీ ఈ పరాభక్తిని పొందినటువంటి వాడు అలా కనిపించే అవకాశం లేదు. బ్రహ్మభూత భగవద్గీత అయితే అర్జున వాడు ఎందుకు అలా ఉంటాడో తెలుసా? ప్రసన్నంగా. బ్రహ్మభూత ఆత్మస్వరూపుడు. పరాభక్తి అంటే అది. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి. బ్రహ్మభూత ప్రసన్నాత్మా నశోచతి నకాంక్షతి. సమస్సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం మత్ పరాం భక్తిం లభతే. పరమ ప్రేమ రూప భక్తి, ఉత్కృష్టమైనటువంటి భక్తి భగవద్గీతలో 18వ అధ్యాయంలో నాయన ఎవడైతే ఈ పరాభక్తిని పొందినాడో, పరానురక్తిరీశ్వరి అస్మిన్, ఈ పరాభక్తిని పొందినటువంటి వాడు బ్రహ్మీభూత ప్రసన్నాత్మ. ఎన్ని ఒడిదుడుకులు వస్తున్నప్పటికీ కూడాను, ఉన్నవి పోయినా లేనివి రాకపోయినా, ఏది ఎలా మారుతూ ఉండినా, పరిణామశీలమైనటువంటి ఈ ప్రపంచంలో తనలో ఉండేటువంటి ప్రశాంతతను పోగొట్టకుండా ఉండేటువంటి వాడు ప్రసన్నాత్మ, ప్రశాంతత స్థితిని పొందినటువంటి వాడు. బ్రహ్మభూత ప్రసన్నాత్మ నశోచతి నకాంక్షతి. చూసారా, ఇవన్నీ అక్కడ ఉన్నవే శాస్త్రంలో, గీతలో. నశోచతి నకాంక్షతి, ఏది కోరుకోవడం లేదు, అవసరం లేదు, తృప్తిగా ఉన్నాడు. ఏది పోగొట్టుకునేది లేదు. మిథ్యా ప్రపంచంలో పోయేదేముంది, వచ్చేదేముంది? ఉన్నది ఎప్పుడూ ఉంది, అది పోయేది కాదు. కొండ బయలునంత మాత్రాన మట్టి అక్కడ పోలేదు. పోయిందని దుఃఖపడాల్సినటువంటి అవసరం లేదు. సత్యవస్తువు తెలుసుకున్నటువంటి వాడు నా కాంక్షతి. సమ సర్వేషు భూతేషు, కనుక సర్వేషు భూతేషు సమహ, అందరి విషయంలో సమంగా ఉన్నాడు. అది ఈక్వల్గా ఉంది, ఈక్వల్ విషన్. కాబట్టి ఇతని శత్రువు, అతని మిత్రుడు, ఇతను మనకు మేలు చేశాడు, అతను మనకు కీడు చేశాడు, ఇతను ద్రోహం చేశాడు, అతను సహాయం చేశాడు, అది కేవలం వాళ్ళ వ్యక్తిగతమైన విషయాలు, తనకేమి సంబంధం లేదు. తనను కదిలించేటువంటి ప్రశ్నే లేదు. సమ సర్వేషు భూతేషు, ఇది భక్తి. మద్భక్తిం లభతే పరాం, పరాం భక్తి. కాబట్టి ఉత్కృష్టమైనటువంటి ఈ భక్తి, పరాభక్తి అని మనం ఏదైతే చూస్తూ ఉన్నామో, ముఖ్య భక్తి అని ఏదైతే అనుకుంటూ ఉన్నామో, ఇటువంటి పరమ ప్రేమ రూపమైనటువంటి అమృత స్వరూపమైనటువంటి ఈ భక్తిని లభతే, పొందుతూ ఉన్నాడు. కాబట్టి ద్వేషం లేదు. అద్వేష్ట సర్వభూతానాం, సర్వభూతానాం ద్వేష నాస్తి. ఎవరి మీద ద్వేషాన్ని కురిపించాలి? ఇవన్నీ చూచినప్పుడు భక్తి లక్షణాల్లో కూడా ఇవి వస్తాయి. 12వ అధ్యాయంలో
యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి. అయిపోలే. యో న హృష్యతి, యహ హృష్యతి నా, ఏదో వచ్చేసిందని సంతోషపడేదేం లేదు. యో న హృష్యతి న ద్వేష్టి, ద్వేషం లేదు. న ద్వేష్టి, ఇదిగో ద్వేష్టి. న శోచతి, ఇదిగో న శోచతి. న రమతే, ఇది ఇక్కడే ఉంది. కాబట్టి యో న హృష్యతి న ద్వేష్టి న శోచతి న కాంక్షతి కించిద్ వాంఛతి న కాంక్షతి. శుభ పరిత్యాగి, ఇది 12వ అధ్యాయం, అది 18వ అధ్యాయం. శుభాశుభ పరిత్యాగి, ఇది మంచి అది చెడు, ఇది కేవలం మనోస్థాయిలో జరిగేటువంటి విషయాలు. వీటిని అధిగమించినటువంటి వాడు. ఒకరికి మంచిగా ఉండేది ఒకరికి చెడుగా ఉంటుంది. ఒక దేశానికి మంచిగా ఉండేది మరొక దేశానికి చెడుగా ఉంటుంది. ఒక కాలానికి మంచిగా ఉండేది మరొక కాలానికి చెడుగా ఉంటుంది. ఒకే వ్యక్తికి ఒక దశలో మంచిగా ఉండేది మరొక దశలో చెడుగా ఉంటుంది. అక్కడే మన అభిప్రాయాలన్నీ మారిపోతూ ఉన్నాయి. ఇక్కడే రాగద్వేషాలన్నీ విలయ తాండవం చేస్తున్నాయి. ఇక్కడే సుఖదుఖాలన్నీ తారుమారైపోతూ ఉన్నాయి. కానీ అటువంటి వాటికి అవకాశమే లేకుండా ఉంది. శుభాశుభ పరిత్యాగి న హృష్యతి న ద్వేష్టి న శోచతి న రమతే. ఒక హైదరాబాద్లోనే ఓల్డ్ సిటీలో ఒక బిచ్చగాడు ఉండేవాడు. ఎప్పటి నుంచో ఉన్నాడు, 20-25 సంవత్సరాలుగా, 30 సంవత్సరాలుగా ఉన్నాడు. అక్కడే ఏదో 4 షాపుల దగ్గరికి వెళ్ళి బెచ్చం ఎత్తుకొని బతుకుతూ ఉండేవాడు. అలా జరిగిపోతూ ఉంది వాడి జీవితం. ఏదో ఒక డాల్డా టిన్నోడు కాలిది పెట్టుకొని ఉండేవాడు. ఎవరైనా ఏ దేశమైనా దాంట్లో వేసుకునేవాడు. ఒక గోను సంచి ఒకటి ఉండేది, ఒక చిన్న సంచి ఒకటి తగిలించుకొని ఉండేవాడు. దాంట్లో ఉంటుంది వాడి ఆస్తి అంతే, ఇంకేం లేదు. కాబట్టి 4 ఏళ్ళకి పోవడం, ఎవరన్నా పెడితే తినడం, ఎక్కడో ఓ చోట పడుకొని ఉండడం, ఒక అరుగు మీద పడుకొని ఉండడం, ఒక ఖాళీ ప్రదేశంలో పడుకొని ఉండడం, ఒక చెట్టు కింద పడుకొని ఉండడం. ఆ విధంగా 30-35 సంవత్సరాలుగా ఓల్డ్ సిటీలో జీవిస్తూ ఉన్నాడు. వాణ్ణి ఒకరోజు ఎవరో జీపులో వచ్చి కిడ్నాప్ చేశారు. విచిత్రం కదా. ఎవరినైనా కిడ్నాప్ చేస్తే ఏదో ఆశించి చేస్తారు. వీడి దగ్గర ఏమి ఆశించి చేశారు? వీడికే లేదు. ఇంకా ఏదన్నా వాడిని ఆశించుంటే ఆ డాల్డా టిన్ను కోసం ఆశించుంటాడు, ఆ డాల్డా డబ్బా కోసం, లేకపోతే గోరు సంచి కోసం ఆశించుండాలి. మొత్తానికి వాడిని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారు. ఎక్కడికో తీసుకెళ్ళిపోతూ ఉన్నారు. వాడికి అర్థమే కాలేదు. సమయానికి మాత్రం భోజనం పెడతా ఉన్నారు, దాంట్లో వాడిని తీసుకెళ్ళిపోతా ఉన్నారు. ఎక్కడ తీసుకుపోతారో వీడు వాడికి అర్థం కాలేదు. చాలా దూరం అయిపోయింది. ఒక దశలో ఆ భాషే వాడికి తెలియకుండా పోయింది. అక్కడ తీసుకెళ్ళిపోయారు. ఎక్కడిది? కాశీ. స్వామిజీ వాడికి విశ్వనాథుడు లేదు, చింతకాయ లేదు. అప్పట్లో కాశీని ఒక మహారాజు పరిపాలిస్తూ ఉన్నాడు పూర్వం. అది వంశపారంపర్యంగా పరిపాలించడం. ఆ రాజు తర్వాత అంతకుముందు వాళ్ళ నాన్నగారు పరిపాలించారు, అంతకుముందు వాళ్ళ నాన్నగారు పరిపాలించారు. ఈయనకి సంతతి లేదు, సంతానం లేదు. దశరథుడిలాగా పుత్రకామేష్టి కాదు, ఋష్యశృంగుడు లేడు. కాబట్టి పిల్లలు ఎలాగూ లేరు. వాళ్ళ వంశంలోనే రావాలి, ఆ వంశంలోనే మరొకడు వచ్చేందుకు అవకాశం లేదు. కానీ మంత్రి మాత్రం మంచి నైష్ఠికుడు పాపం. ఈ రాజ్యానికి మరొకరు రావడానికి అవకాశం లేదు. ఇంత సురక్షితంగా రాజ్యం ఉండిందంటే కారణం ఏమిటి అని ఆలోచన చేస్తే ఈ వంశం వాళ్ళు పరిపాలిస్తూ ఉండగా ఇట్లా ఉండింది అనేది ఆయనకు ఒక అభిప్రాయం. అది వాస్తవా కాదో వేరే విషయం. ఆయనకు మాత్రం ఆ అభిప్రాయం. నైష్ఠికుడు, బాగా నైష్ఠికుడు. అందుకని ఏం చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు. ఈ రాజుగారికి ఒక పిల్లవాడు పుట్టాడు. కానీ వాడు చిన్నప్పుడే ఎటు పోయాడు, మిస్ అయిపోయాడు. ఆ తర్వాత వాడు దొరకలేదు. కానీ ఇటీవల అక్కడక్కడ మీడియాలో వినపడతా ఉండిందంటే, ఇప్పుడు కాశీరాజు ఆస్థానంలో ఆ రాజుగారి కుమారుడు చిన్నప్పుడు ఎప్పుడో 7వ సంవత్సరంలో 8వ సంవత్సరంలో కాశీలో తప్పిపోయినాడని, అతను ఇక్కడ హైదరాబాద్లో తిరుగుతూ ఉన్నాడనేటువంటిది కొద్దిగా లీక్ అయింది. అది మంత్రి గారికి తెలిసింది. ఈ పిల్లవాడికి సంబంధించిన విషయాలంతా మంత్రికి తెలుసు. మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్ కూడా తెలుసు. ఎక్కడ పుట్టుమచ్చలు ఉన్నాయి, ఎలా ఉన్నాయి, అన్నీ తెలుసు. అప్పుడు ఆలోచన చేశాడు, తనకు దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని పిలిచి, మీరు ఏ విధంగా అయినా సరే హైదరాబాద్ వెళ్ళి వీడు ఎక్కడ ఉంటారో పట్టుకోవాలా. ఇదిగో వీడి గుర్తులు ఇవి, ఎవరో చెప్పారు. ఎందుకంటే వాడు అడుగు తినడంలో కూడా చాలా రాయల్గా ఉంది, డిగ్నిఫైడ్గా ఉంటారు. అట్లా కూడా ఆథరైజ్డ్ బెగ్గర్స్ కదా, మనం చూస్తాం కదా చాలామందిని. మాతా భిక్షాందే అనేవాళ్ళు పూర్వం.
ఇప్పుడు అట్లా కూడా అనడం లేదు. అర్థమవుతుంది, పరిస్థితులు మారిపోయినాయి. కొన్ని చోట్లయితే కొద్దిగా ఈ వాక్మెన్ ఎత్తుకొని పోతున్నారని కూడా విన్నాను. అది ఎంత వాస్తవమో తెలియదు కానీ ఇంటి దగ్గర పోయిన తర్వాత దాన్ని నొక్కితే అది పాడుతూ ఉండేది. అంటే పూర్వ రోజుల్లో పాడితే వచ్చి వేసేవాళ్ళు, ఇప్పుడు అట్లా కాకుండా టేప్ రికార్డర్ తీసుకెళ్ళి పెడుతున్నారని కూడా విన్నాను. నువ్వు ఎందుకు రాదు పెట్టుకున్నావని అడిగితే మాత్రం ఇంకా ఘోరం అయిపోద్ది పరిస్థితి, పోలీస్ స్టేషన్ వరకు పోవాల్సి వస్తుంది. అందుకని ఎవరు వాళ్ళ జోడికి పోవడం లేదు. సరేనా? పోనీ వాడి మీద ఏదైనా కేసు వేస్తామంటే వాడికి బ్యాంకులో అకౌంట్ ఉంది, మనకు లేదు. ఇవన్నీ చాలా పెద్ద ప్రాబ్లమ్స్ ఈరోజు సొసైటీలో. తీరా ఇక్కడికి వచ్చి వాడిని పట్టారు మొత్తానికి, వీడై ఉంటాడేమోనని. అప్పుడు ఒక్కసారి వాడిని పిలిచి దూరంగా తీసుకెళ్ళి అంతా చూచారు. ఈ వీపు మీద ఈ మచ్చ ఉండాలన్నాడు, ఉందే. భుజం మీద ఇంత పెద్ద మచ్చ ఉండాలన్నాడు, ఉందే. ఇవన్నీ చూస్తే పర్ఫెక్ట్గా ఉంది. మీ నాన్న ఎవరు నాకు తెలియదు, మీ అమ్మ ఎవరు నాకు తెలియదు, మీ ఊరు ఏది నాకు తెలియదు అనగానే కిడ్నాప్ చేసి తీసుకెళ్ళిపోయారు. అక్కడ పోయిన తర్వాత మంత్రి గారు చూశారు, వీడే కన్ఫర్మ్ చేసేసాడు. అప్పుడు ఒక అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు సభలో, మన రాజుగారు కుమారుడు లభ్యం అయ్యాడు, సరైన సమయంలో మేము ప్రొడ్యూస్ చేస్తాం అతను. అంటే పరిస్థితి బాగలే వీడికి. వీడంతా హిందుస్థానీ మాట్లాడుతున్నాడు. ముందు హైదరాబాద్ హిందీ మాట్లాడుతూ ఉన్నాడు వీడు. అక్కడ ఏదో గందరగోళంగా ఉంది. అది మేలు కొంత, అక్కడ ఉన్నాడు కనుక అది ఓల్డ్ సిటీలో కొంతవరకు హిందీ అది పడింది చెప్తున్నాడు. కానీ వాళ్ళకి అర్థం కావడం లేదు. అప్పుడు వీడికి కొద్దిగా వీడిని ఎడ్యుకేట్ చేసి, ఎందుకంటే రాజు కావాల్సిన వాడు కదా, ప్రజలు ఏమనుకుంటారని వాడికి ప్రత్యేకంగా ట్యూషన్ ఇప్పించి, కొత్తగా మంత్రి పదవి వచ్చిన వాడికి, చదువు లేని వాడికి కూర్చొని పెట్టి ట్యూషన్ చెప్పినట్టుగా వీడికి కూడా ట్యూషన్ ఇప్పించి, అర్థమవుతుంది, వాడిని తయారు చేశాడు. పాపం ఏదో ఒక సంవత్సరం అయ్యేటప్పటికి వాడు ఒక రకంగా పర్వాలేదు అనిపించాడు. అప్పుడు వాడిని తీసుకొచ్చి కోర్టులో ప్రొడ్యూస్ చేసేసాడు. సభలో అందరూ ఉండగా, ఇదిగో ఈయనే మన రాకుమారుడు లభ్యమయ్యాడు. ఇప్పుడు ఏదో వైరాగ్యంతో వెళ్ళాడు, ఎక్కడో ఉన్నాడు, పట్టుకొచ్చాం. ఆ డీటెయిల్స్లో పోలేదు. ఓల్డ్ సిటీ విషయమే చెప్పలేదు, డాల్డా టిన్ విషయం అసలు చెప్పలేదు. మొత్తానికి ఇతను మన రాజకుమారుడు అన్నాడు. చూపెట్టాడు కూడా, ఇదిగో చూడండి, ఆ రోజు రాసినటువంటి జాతకం ప్రకారం ఆయనకున్నటువంటి పుట్టుమచ్చలు అవన్నీ కూడా ఇదిగో చూడండి ఇతనే. ఓకే, అందరూ యాక్సెప్ట్ చేశారు, చాలా సంతోషపడిపోయారు. వీడిని రాజును చేసేశారు. పరిపాలిస్తూ ఉన్నాడు. ₹1 కిలో బియ్యం. ఇంక వాడి ఇష్టం బ్రహ్మాండంగా ఉంది. ఇక్కడ అన్నీ విన్నాడు కదా, ఇక్కడ రూపాయికి బియ్యం అని, ఆడ ₹1 చేశాడు. వాడిది ఏం పోయింది, డెఫిసిట్ ఫైనాన్స్ కదా, పోతారు ప్రజలు. అర్థమవుతుంది, అది పరిపాలన, అడ్మినిస్ట్రేషను. ఓకే, అందరూ అనుకుంటూ ఉండాలి, అబ్బా ఎటువంటి వాడు దొరికాడండి మనకు, ఎంత చక్కగా పరిపాలిస్తున్నాడని అందరూ ఆనందంగా ఉండరు. ఒకవైపు నడుస్తూ ఉంది అది. ఒక 2 సంవత్సరాలు అయిపోయింది. ఎవరు చూసినా పొగుడుతూ ఉంటారు, ఎటువంటి రాజు అండి, వాళ్ళ నాన్నకన్నా గొప్పవాడండి అని. మంచిదే, బాగా చదువుకున్నవాడు, గొప్ప అనుభవాన్ని పొందాడు ఓల్డ్ సిటీలో. కానీ విచిత్రం ఏంటంటే వీడిలో ఒక ఆలోచన గది లేదు. వాళ్ళంతా బాగానే ఉన్నారు. వీడు అనుకుంటాడు, మనం 30-35 సంవత్సరాలు హైదరాబాద్లో అడిపోయి అడుక్కుంటూ చాలా బాగా బతికాం. అప్పుడప్పుడు వీడికి నిద్ర పట్టడం లేదు. ఒక్కసారి అక్కడ తిరిగితే బాగుంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కడు వాడి కోణంలో నుంచి చూస్తాడు ఆనందం అనేటువంటిది. ఆనందాన్ని డిఫైన్ చేయలేం. ఎవరికి ఏది ఇష్టమో అదే ఆనందం. వాడికి అది పెట్టుకుంది. ఒక్కసారి అట్లా పోయి తిరిగి వస్తే బాగుండే అని అర్థమవుతుంది. ఏం చేయాలని అర్థం కాలేదు. కానీ ఎంత తెలియగలవాడంటే, ఇంతకాలం నాకు అన్నం పెట్టింది ఇవే కదా, నాకు కూడా ఉన్నది ఇవే కదా అని అక్కడ పోయిన తర్వాత పడేయలేదు వాడు. ఆ డాల్డా టిన్ను, ఆ గన్ని బ్యాగు, ఆ చిరిగిపోయిన బట్టలు అవన్నీ పెట్టుకొని, ఒక చిన్న లోట, ఇవన్నీ పెట్టుకొని ఉన్నాడు వాడు. వాటిని అంతా ఒక బీరువాలో పెట్టేశాడు, లాక్ చేసేసాడు. అది ఎవ్వడికి ఇవ్వడు ఆ కీ. ఎందుకని ఇస్తే విషయం అంతా బయటపడిపోద్ది. వాడి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు మంత్రి గారిని పిలిచి అంటాడు, మంత్రిజీ, నేను కొన్ని తీర్థక్షేత్రాలన్నీ కూడా తిరిగి రావాలనుకున్నాను. ప్రజలంతా కూడా ఆనందంగా ఉన్నారు. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థక్షేత్రాలన్నీ చూచి, పుణ్యతీర్థాల్లో స్నానం చేసి, అక్కడ ఉండేటువంటి భగవంతుని నిన్ను అర్చించి, ప్రజలకి ఇంకా సమున్నతమైనటువంటి అభ్యుదయ పందాలు నడిచేటువంటి పరిపాలన ఇవ్వాలని అభిప్రాయపడుతూ ఉన్నాను గనక అలా వెళ్ళొస్తాను.
అని తనకు ఒక ఆంతరంగికమైనటువంటి వాడు ఉన్నాడు అక్కడ పరిచరు. వాడిని తీసుకొని ఈ పిఏ ఉంటాడు, నాకు చాలు, కారు తీసుకొని నేను పోతాను, ట్రావెలర్స్ చెక్స్ అన్నీ రెడీ చేసుకున్నాడు అంతా. మీరు ఈ కొద్దిగా ఒక 3 or 4 months అంటే అంత కష్టమండి అని పోనీ ఒక 1 month, ఓకే 1 month అయితే ఓకే, 1 month మీరు పరిపాలిస్తూ ఉన్నాడు, నేను వస్తానని అంత రెడీ చేసుకున్నాడు. వాడిని మాత్రం వాళ్ళ ఆంతరంగిక కూడా వాడిని పిలిచి, ఇది ఒక బ్యాగ్లో ఉండిపోయింది, దాన్ని తీసి ఒక మంచి సూట్ కేసులో పెట్టి ఈ డాల్డాటిన్ని వీటన్నిటిని, ఎందుకంటే రాజుగారిది మళ్ళీ అట్లా ఉండకూడదు కదా, వాడికి ఇచ్చి దీన్ని డిక్కీలో పెట్టు, తీసుకెళ్ళి డిక్కీలో పెట్టాడు. మిగతా అన్నీ పెట్టుకున్నారు, బయలుదేరారు డైరెక్ట్గా హైదరాబాద్. సార్ ఇక్కడ 5 star గెస్ట్ హౌస్లో దిగేశాడు. ఇంక కావాల్సిన డబ్బు ఉంది కదా, చెక్ బుక్ దగ్గరే ఉంది కదా, కార్డు ఉంది కదా, అన్నీ పెట్టుకొని వచ్చేసాడు. వాడికి చెప్పాడు, ఎరా ఇప్పుడన్నా నువ్వు ఎట్లా వచ్చావు హైదరాబాద్? రాలేదని. తిరుపతి పోయినావా? లడ్డు తిన్నావా? లే, పో ఇక్కడి నుంచి పోయి భద్రాచలం పో, వాడు భక్తుడు, అక్కడి నుంచి శ్రీశైలం పో, శ్రీకాళహస్తి పో, తిరుపతి పో, కంచికి పో, మహాబలిపురం పో, పాండుచ్చేరి దాకా పోయి తిరిగి రాపో అన్నాడు. అయ్యా ఎన్ని రోజులు పడుతుంది టైం? అంత ఒక 10 రోజులు వచ్చేస్తావా అని చెప్పేసి వాడికి కావాల్సినటువంటి డబ్బు ఇచ్చి వాడిని పంపించేశాడు. వాడు వెళ్ళిపోయాడు. ఈయన అక్కడ దిగాడు. వాడేం వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఒక దశలో వస్తాడు బయటికి, ఎర్లీ మార్నింగ్ సూట్ కేసు ఎత్తుకొని వస్తాడు. ఒక ఆటో పట్టుకుంటాడు, ఆటోలో ఎక్కుతాడు, ఎక్కడికి పోయి దిగుతాడు, అర్థమైంది? ఆ సూట్ కేసులో ఉండేటివి తీసుకుంటాడు, డ్రెస్ మార్చేస్తాడు. మళ్ళీ పూర్వంలో చూసారు డ్రెస్సు, అచ్చులిపోయినటువంటి వస్త్రాలు, తర్వాత గన్ని బ్యాగు అది తగిలించుకుంటాడు, సేమ్ పూర్వంలాగానే డాల్డట్టినట్టు ఉంటుంది. వచ్చేసి బాబో బాబో అంటూ వస్తాడు. వీడు ఒక దగ్గరికి వెళ్ళాడు, ఒక అతను చూచాడు. ఫస్ట్ అర్లీ మార్నింగ్ 8:39 వెళ్ళాడు. అప్పుడే షాపులు తీస్తూ ఉన్నారు. ఇతను చూడగానే, రే ఎక్కడ పోయినావురా నువ్వు ఇంతకాలం? చాలా కాలం అయిపోయింది నేను చూసి, ఎందుకంటే 3 or 4 years అయిపోయింది. ఆయనకో సెంటిమెంట్, వీడు ఉదయాన్నే వస్తే వీడికి 10 పైసలు ఇస్తే ఆయనకు బాగా దొరికేదట వ్యాపారం. చూడండి, అంటే వీడికి అదృష్టం లేక వీడు అడుగు తింటుంటే వీడి వల్ల ఆయనకి అదృష్టం పెరుగుతూ ఉంది. ఎవడి ఆలోచనలు వాడివి. అందుకని వీడు చూడగానే తృప్తి పడిపోయి, ఇంతకాలానికి వచ్చావు అని ఆ రోజుల్లో 10 పైసలు ఇచ్చేవాడు ఇప్పుడు ఒక్కసారి 5 రూపాయలు ఇచ్చాడు. ఇంతకాలం లేడని మొత్తం కూడుకున్నాడో ఏమో. వాడు తీసుకున్నాడు, దండం పెట్టాడు. చూడండి, దండం పెట్టాడు. ఇప్పుడు అడుగుతాడు, ఇంకేమన్నా కావాలా నాయనా చెప్పు, ఎందుకంటే అప్పుడు నువ్వు వచ్చేవాడివి, ప్రతిరోజు ఏదో నేను 10 పైసలు ఇచ్చేవాడిని, నాకు చక్కగా వ్యాపారం జరిగేది. ఇటీవల నువ్వు రావడం లేదు, నా వ్యాపారం కూడా కాస్త డల్గా ఉంది, ఈ రోజు నుంచి బాగా పుంజుకుంటుంది, ఎందుకంటే నువ్వు వచ్చావు కనుక. అందుకని నీకు 5 రూపాయలు ఇచ్చావు, తృప్తిగా ఉందా? తృప్తిగా ఉంది. ఇంకేమన్నా ఇమ్మంటావా? ఇంకో రూపాయి ఇవ్వనా? నకించిత్ వాంఛతే, అవసరం లేదు. పూర్వం గనక ఉంటే వాడు ఏంటి సార్ అని ఓట్లు అనుకునేవాడు. కానీ ఇప్పుడు అడగడం లేదు. ఎందుకని అడగడం లేదు? వాడికి తెలుసు కదా, 5 star గెస్ట్ హౌస్లో చెక్స్ అన్నీ ఉన్నాయి, ట్రావెలర్స్ చెక్స్ అన్నీ అటు ఉన్నాయి కదా రెడీగా. ఈ 1 రూపాయి 5 రూపాయలతో వాడికి ఏమొస్తుంది? నకించిత్ వాంఛతి. మళ్ళీ అక్కడి నుంచి కొద్ది దూరం పోయాడు. అక్కడ పాపం ఇంకొక ఆయన కొట్లో కూర్చొని ఉన్నాడు. ఆయన ఇంట్లో అప్పుడే వచ్చాడు, ఇంటి నుంచి. లోపల ఇల్లు బయట కొట్టు, ఆవిడతో పేచి పెట్టుకొని వచ్చాడు. చాలా కోపంగా ఉన్నాడు. వీడిపోయాడు. బాబో అని అన్నాడు. అంతే లేచి, ఛీ బుద్ధి లేదట్లా, వచ్చావా మళ్ళీ నువ్వు? ఇంతకాలం లేవు, ఎక్కడ తెచ్చావు? చూడండి ఎట్లా ఉందో. ఎందుకంటే ఆవిడ మీద కోపం, వీడిని తిట్టి 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 ఛీ ఇంక కనబడవు, నీ ముఖం నాకు చూపడబాక అని. అట్లాగే సార్, నశోచతి. అంత తిడితే వాడికి ఏమి కదిలికే లేదు. ఎందుకో తెలుసా? నేనెవరో తెలిస్తే తిడతాడా? నేను తెలుసు అనుకో, ఐఎమ్ సో అండ్ సో అని. కింగ్ ఆఫ్ కాశీ అని తెలిస్తే పడిపోడ కాళ్ళ మీద. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ ఉంటాడో తెలుసా? వాడు తిడితే తననేం కదిలించడం లేదు. నేను మహాజ్ఞానిని, వాడేంటి నన్ను తిట్టేది, వాడేంటి నన్ను విమర్శించేది? వాడి స్థాయి ఎంత? అండర్స్టాండ్? ద సొసైటీ నోస్ హూ హీ ఈస్.
అండ్ ది ఎంటైర్ కంట్రీ నోస్ హూ ఐఎమ్, యూనో. అందువల్ల వీడు ఎప్పుడైతే కాశీకి రాజయ్యాడో వాడు తిట్టినా నా శోచతి, దుఃఖించడమే లేదు. ఇంకా కొద్ది దూరం పోతే వాడు ఇంకా బాధల్లో ఉన్నట్టున్నాడు. వాడు లేచొచ్చి కొట్టాడు. ఎందుకంటే వీడులా బాబో మెల్లగా రాదటం, ఇంకా కొట్టాను. పాపం చెంప చెళ్ళు స్లాప్డ్. వాడు వెంటనే పడిపోయి లేచి నా ద్వేష్టి, ఎందుకో తెలుసా, ఇంకేమన్నా ఉందే, వాడు అన్నం తింటాడో నా పేరు తెలిస్తే, నేనెవరో తెలిస్తే, ఇంత కొట్టిన తర్వాత ఆల్ రైట్ దీనికోసమే కదా వచ్చాను. ఇప్పుడు ఎందుకు వచ్చాను మళ్ళీ? నాకు ఓల్డ్ సిటీతో నాకేం సంబంధం? ఒకవైపు కాశీని పరిపాలిస్తూ ఉండి ఓల్డ్ సిటీకి ఎందుకు వచ్చాను? ఇది అనుభవించాలని వచ్చా. జరుగుతూ ఉంది. ఐఎమ్ ఎంజాయింగ్. నా లైఫ్ స్టైల్ కదా ఒకప్పుడు ఇది. అది ఎలా ఉంటుందో చూస్తామని వచ్చాను. అంతేకాని దానివల్ల ఏదో పొందాలని లేదు. ఇప్పుడు అడుగు తినడం వల్ల నాకేదో, నేను బెగ్గింగ్లో ఉండడం వల్ల నాకు ఆస్తి ఏదో వస్తుందని దానికోసం నేను రాలేదు. వాళ్ళు తిట్టారంటే నేనెవరో తెలియకపోవడం వల్ల, వాళ్ళు కొట్టారంటే నాకేదో వాళ్ళకి తెలియకపోవడం వల్ల. పాపం కొద్ది దూరం వెళితే ఇంకొక అతను చూచి, నాయన వాడు దుర్మార్గుడు, ఇస్తే ఇస్తానని చెప్పాలా, లేకపోతే లేదనాలా, నిన్ను పట్టుకొని కొట్టాల్సిన అవసరం ఏందిరా, ఇటీవల కూడా నువ్వు కనపడడం లేదు, ఇటు రా నాయన అని తీసుకెళ్ళి కాస్త టిఫిన్ పెట్టి తిన్నాయన. టిఫిన్ తిన్న తర్వాత ఓ 10 రూపాయలు ఇచ్చి, నాయన ఆనందంగా ఉండవు అంటాడు. ఏం ఆనందం? ఇది ఒక టిఫినా? ఇది టిఫినా? అతని కోసం తిన్నాడు కానీ ఇప్పుడు తినడు. ఇది అవసరం కూడా లేదు వాడికి. వాడు ఎంత టిఫిన్ అయినా తినగలడు, ఎటువంటిదైనా తినగలడు, ఎంత కాస్ట్లీ అయినా తినగలడు. పిడిసా తినడానికి వాడికి ఎంతసేపు పడుతుంది? ఇదేంది? నా రమ్మతే. అంతా అయిన తర్వాత బట్టలు కూడా ఇచ్చాడట పాపం. ఆ బట్టలు కూడా తీసుకున్నాడు. ఇంతకుముందు అయితే ఎంత ఆనందంగా ఉండేవాడు. అంతా అయిన తర్వాత, నాయన ఇదిగో 10 రూపాయలు కూడా పెట్టుకోరా, అది కూడా తీసుకున్నాడు. సంతోషంగా ఉందా నాయన? నోత్సాహి భవతి నా ఉత్సాహి భవతి. సంతోషంగా ఉందా అంటే ఆయన అడిగేది ఏంటి? హేతువు చెప్తున్నాడు. నేను ఇవన్నీ చేయడం వల్ల నువ్వు సంతోషంగా ఉండవని. వీడేంటో తెలుసా, నేను ఆల్రెడీ సంతోషంగా ఉన్నాను, వీటి వల్ల నాకేం సంతోషం లేదు. నా ఉత్సాహి భవతి. కాబట్టి హాబీ. ఒక జ్ఞాని, ఒక మహాభక్తుడు ఈ ప్రపంచంలో తిరుగుతున్నాడు అని అంటే తనకు ఏమీ అవసరం లేదు, తనకు ఏమీ ద్వేషాలు లేవు, తాను ఏమీ అనుభవించడం అనేటువంటిది లేదు, తనకు ఏ విధమైన ఉత్సాహం కూడా లేదు. ఇట్ ఇస్ అ హాబీ. ఆనందంగా తిరుగుతూ ఉన్నాడు. ఎందుకని? తానే ఆనంద స్వరూపుడైపోయినాడు గనక. ఏమి ఎప్పుడూ ప్రకాశిస్తూనే ఉన్నాడు సూర్యుడు. చీకటి అనేది తనకు తెలియదు, ప్రకాశంలోనే తానున్నాడు. మనం అనుకుంటూ ఉన్నాం తను తిరుగుతూ ఉన్నాడు. ఇప్పుడు చీకటిని పోగొట్టేటువంటి సూర్యుడికి నమస్కారం అన్నాం అనుకోండి, తమో భాస్కరాయ నమః. ఆ తమస్సును పోగొట్టేటువంటి భాస్కరుడికి నమస్కారం. నిజమా? ఇక్కడ మాట్లాడతాం, ఆయనకి వినపడదు కనుక. సపోజ్ సూర్యుడు విన్నాడు అనుకోండి, ఇది అయ్యా చీకటిని పోగొట్టేటువంటి, అంధకారాన్ని పోగొట్టేటువంటి ఆదిత్య నీకు నమస్కారం అని అంటే, సూర్యుడు ఏమంటాడో తెలుసా? అంధకారమా అంటే ఏంది నాయన? ఆయనకి అసలు ఆ పదానికి అర్థమే తెలియదు. ఆయన డిక్షనరీలో ఆ పదం లేదు. అంధకారం అనే పదం లేదు, డార్క్నెస్ అనే పదం లేదు. ఇప్పుడు వరకు చూడలేదు. అడుగుతాడు, ఎట్లా నాయన ఎలా? మనం చీకటి అంటే ఏమీ కనిపించకుండా ఉండడం అని. ఆయన అంటాడు ఏమీ కనిపించకపోవడం ఏంటని. కారణం ఏంటి? ఇప్పటి వరకు సూర్యుడు చీకటిని చూడలేదు. ఒకవేళ మనం పిలిచామనుకో, హే సూర్య భగవాన్, నువ్వు చీకటిని చూడలేదా? నువ్వురా, నువ్వేం చూపిస్తాం. ఎందుకని? మా బజార్లో అంతా అదే ఉంది అని తీసుకొని వచ్చామనుకోండి. లేదు, సూర్యుడు రాగానే లేదు. ఎప్పుడు వస్తుంది? రాత్రికి వస్తుంది, 12 గంటలకు వస్తుంది. మీరు ఇక్కడే ఉండండి. ఉంచామనుకోండి, రాత్రి 12 గంటలకి చీకటి ఉంది. మన వీధిలో, మన బజార్లో చీకటి ఉంది, చీకటి బజార్. సూర్యుడు అక్కడ తీసుకుపోయామనుకోండి, చీకటి లేదు. ఎందుకని? తనే వెలుగుతూ ఉన్నాడు కనుక నిరంతరం. కాబట్టి సూర్యుడికి చీకటి అనేది తెలిసే అవకాశమే లేదు. చీకటి మన దగ్గర ఉంటుంది కానీ సూర్యుడి దగ్గర ఉండే అవకాశం లేదు. కాబట్టి ఈ జ్ఞాని, ఈ పరాభక్తిలో ఉండేటువంటి వాడు, భక్తుడు,
అమృత స్వరూపమైనటువంటి ప్రేమ స్వరూపమైనటువంటి భక్తిని కలిగినటువంటి ఈ భక్తుడు పరాభక్తిలో ఉండేవాడు అదొక ఉత్సాహం ఉన్నాడండి, ద్వేషంతో ఉన్నాడండి, ఏదో కోరికలు ఉన్నాయండి, అతనికి ఏదో కావాలనిపిస్తూ ఉందండి అనేది మన స్టాండ్ పాయింటే. కానీ తన స్టాండ్ పాయింట్ ఎట్లాంటిదంటే అదిగో కాశీ రాజు ఓల్డ్ సిటీలో భిక్షం ఎత్తుకోవడం లాంటిది అని మాత్రం మనం అర్థం చేసుకుంటూ పోవాలి. దిస్ ఇస్ లైఫ్. యత్ప్రాప్య కించిద్ వంచతి న శోచతి న ద్వేష్టి న రమతి నోత్సాహి భవతి. ఎస్, నోత్సాహి భవతి. అది అనుభవించిన తర్వాత ఈ ప్రపంచంలో ఏమీ లేవు. జయదేవుడు అష్టపదులదే అంటే అనిల తరళ కువలయనయనీన అనిల తరళ కువలయనయనీన తపతిన సా కిసలయశయనీన అనిల తరళ కువలయనయనీన తపతిన సా కిసలయశయనీన వికసిత సరసిజ లలితముఖేన వికసిత సరసిజ లలితముఖేన స్ఫుటతి నసా మనసిజ విశిఖేన స్ఫుటతి నసా మనసిజ విశిఖేన సఖి యారమితావనమాలిన సఖి యారమితావనమాలిన సఖి యారమితావనమాలిన అనిల తరళ కువలయనయనీన. అనిల్ అంటే గాలి, అనలం అంటే నిప్పు. అనిల తరళ గాలి చేత కదులుతూ ఉన్నటువంటి కువలయ నయనేన కలువ రేకుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు శ్రీకృష్ణ పరమాత్మ. అనిల తరళ కువలయనయనీన తపతిన సాకిసలయశయనీన వికసిత సరసిజ లలితముఖేన వికసిత సరసిజ లలితముఖేన స్ఫుటతిన సా మనసిజ విశిఖేన సఖి యారమితావనమాలిన సఖి యారమితావనమాలిన సఖి యారమితావనమాలిన. నా రమతే యా రమిత వనమాలిన కృష్ణుడి చేత ఏ గోపికైతే దివ్యానందాన్ని పొందిందో అనిల తరల కువలయ నయనేన. కాబట్టి కదులుతూ ఉన్నటువంటి కలువ పువ్వుల వంటి కన్నులు కలిగినటువంటి వాడు వికసిత సరసిజ లలిత ముఖేన వికసించిన పద్మం లాంటి ముఖ పద్మమే వికసించి ఉన్నట్టు కనపడుతూ ఉండేటువంటి శ్రీకృష్ణ భగవానుని యొక్క దివ్యానందాన్ని, అదే మనం చూసి యథావ్రజ గోపికానం ఇంకొస్తుంది. కాబట్టి గోపికలు ఏ దివ్యమైనటువంటి ఆనందాన్ని అనుభవించారో అటువంటి వాళ్ళు ఈ ప్రాపంచికమైనటువంటి విషయాల యందు రమించరు కదా. నా రమతే ఎందుకని ఆ దివ్యానందాన్ని, ఆత్మానందాన్ని, పరాభక్తిని, అమృత స్వరూపమైనటువంటి దాన్ని అనుభవించినటువంటి గోపికలు, ఉత్తమోత్తమైనటువంటి భక్తులు ఈ ప్రాపంచిక విషయాల యందు నా రమతే. ఎస్, నెక్స్ట్. యజ్ఞాత్వా మత్తో భవతి స్తబ్దో భవతి ఆత్మా రామో భవతి. యజ్ఞాత్వా ఈ భక్తి స్వరూపం చక్కగా తెలిసిపోయిన తర్వాత జ్ఞాత్వ అది ప్రాప్య. యత్ప్రాప్య జ్ఞాత్వ తెలుసుకోవడం, తెలియడము అనేటువంటిది సాధారణంగా జ్ఞాతృ జ్ఞేయ జ్ఞాన భేదం ఉంటుంది ఎప్పుడు. అది ఎక్కడ అంటే తెలుసుకునేటువంటి వాడు నోవర్, అతనికి తెలియబడేటువంటిది నోన్. తెలుసుకోవడం అనేటువంటి క్రియ నోయింగ్, అది నాలెడ్జ్, జ్ఞానం. ఇట్లా ఉంటుంది ఏ జ్ఞానం మనకు కలిగిన. జ్ఞాతృ జ్ఞాన జ్ఞేయ భేదము లేనిటువంటి
అభేద జ్ఞానం అయితే ఏ ఉందో అది పరాభక్తికి సంబంధించింది. ఎందుకంటే ఈశ్వర సంబంధమైనటువంటి భక్తి గనక అస్మిన్ అస్మిన్ పరమేశ్వరే కనుక యద్ జ్ఞాత్వ మత్తో భవతి. ఇదొక విచిత్రమైన విషయం. మత్తుడవుతూ ఉండాలంటే ఉన్మత్తుడులాగా తెలుస్తూ ఉన్నాడని శాస్త్రం ఇలా కూడా చెప్తుంది. బాలోన్మత్త పిశాచవత్ అంటే జ్ఞాని పిల్లవాడిలాగా పిచ్చివాడిలాగా కనపడతాడని. అది ఉన్మత్తవత్ మత్తో భవతి. ఇది పిచ్చి అనేది ఒక తమాషా. గతంలో కూడా మీకు చెప్పుంటాను నేను. కొన్ని పదాలకి ఏవి అర్థాలో మనకు అర్థం కావు. ఇప్పుడు పిచ్చివాడు అంటాం, పిచ్చిని గురించి మాట్లాడతాం. పిచ్చి గురించి మనకేం తెలుసు చెప్పండి? మళ్ళీ స్వర్గం కేసే. నిన్న చూసామే స్వర్గం అంటే పోయినోడన్నా చెప్పాలి, ఉన్నోడన్నా చెప్పాలి. ఇద్దరు చెప్పే అవకాశం లేదు. పోయినోడు తిరిగి రాడు, ఉన్నోడు ఇంకా పోలేదు. అందుకని స్వర్గం మనకు వెరిఫైబుల్ కాదు. అట్లాగే ఈ పిచ్చి అని మనం మాట్లాడుతున్నాం. అబ్బే వాడికి పిచ్చి అండి. దేన్ని బట్టి చెబుతావు నువ్వు అంటాను? ప్రవర్తన బట్టి. రకరకాలుగా ప్రవర్తిస్తున్నారు జనం. పిచ్చికి నువ్విచ్చే డెఫినేషన్లో వాడు దొరికాడు నీకు, అంతే తప్ప ఏది పిచ్చి చెప్పు. వాడిని పిచ్చి అని ఎట్లా అంటావు నువ్వు? వాడికి పిచ్చి ఉందని ఎట్లా అంటావు? నీకు బట్టి ఉండాలా. నువ్వు బాగా అర్థం చేసుకో. నీ అనుభవంలో లేని విషయం నువ్వు ఎట్లా చెబుతావు అంటాను. పిచ్చి అనేది ఒక అనుభూతి కదా. వాడు ఉన్నట్టు ఎగురుతాడు, ఉన్నట్టు నవ్వుతాడు. నిర్నిమిత్తానంద, నిమిత్తమే లేదు వాడికి. అంటాడు. వాడు ఎందుకలా నవ్వాడో కారణం తెలియదు. మనం నవ్వితే కారణం ఉంది, వాడు నవ్వితే కారణం లేదు, నిమిత్తం లేదు. నిర్నిమిత్తానంద. నీ కారణం తెలిసి వాడిని పిచ్చోడని చెబితే పర్వాలేదు, కానీ వాడు ఎందుకు నవ్వాడో చెప్పు. తెలియదు స్వామిజీ. ఇంక పిచ్చని ఎట్లా అంటావు? నీకు అనుభూతి ఏది అసలు పిచ్చిని గురించి? పిచ్చి వాడికి ఉంది అనుభూతి. వాడు చెప్పాలి నాకు పిచ్చి అని, వాడు చెప్పడం లేదు, నువ్వు చెప్తూ ఉన్నావు. నీకేమైనా బట్టిందే? ఇంకా పట్టలేదు స్వామిజీ. మరి పిచ్చి లేని వాడికి పిచ్చిని గురించి ఎట్లా మాట్లాడతావా? అర్థం కాలేదు కనుక. అర్థం కానిదని పిచ్చని ఎందుకంటావు? నీకు ఏదేది అర్థం కాకపోతే దాని పేరు పిచ్చే. చెప్పనా? తమాషా అనుకోండి. చిన్నప్పుడు పిచ్చ ఎంతసేపు దేవుడు పిచ్చే. దేవుడి మీద మనసు పడ్డం కూడా పిచ్చే. మీరు ఇలా వాడి భక్తి పిచ్చి పట్టుకొని ఉందా అంటారు. పిచ్చికి ఏంటని అర్థం, అసలు డెఫినేషన్ ఏంటని? ఉన్నవాడు చెప్తున్నాడా, లేనివాడు చెప్తున్నాడా? పిచ్చి పిచ్చిని గురించి డిఫైన్ చేసేది ఎవడు? పిచ్చి ఉన్నవాడా, పిచ్చి లేనివాడా? పిచ్చి లేనివాడు పిచ్చిని గురించి చెప్పలేడు, ఎందుకంటే వాడికి అనుభవం లేదు. పిచ్చి ఉన్నవాడు పిచ్చిలో చెప్పలేడు, ఎందుకని పిచ్చిలో ఉన్నాడు. ఏంది సార్? వాట్ ఈజ్ పిచ్చి? పిచ్చి లేని 10 మంది పిచ్చిని గురించి పిచ్చిగా మాట్లాడడమే పిచ్చి. రాసుకొని కావాలండి. దిస్ ఈజ్ మై డెఫినేషన్. ఉండి నేను దుఃఖపడుతూ ఉంటే ఏమీ లేకుండా ఆనందంగా ఉంటాడేంటని, అది పాయింట్. కౌపీనవంత కలు భాగ్యవంత. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రశాంతత, ఆ వ్యక్తిలో ఉన్నటువంటి ప్రసన్నత ఎక్కడా చూడలేకపోతున్నాం. కోట్లు ఉండేవాడికి తూట్లు ఎక్కడ పడుతున్నాయో మనకు తెలియదు, కానీ వాడిలో లేదా ప్రశాంతత ఇక్కడ ఉంటుంది. కాబట్టి మత్తో భవ స నా కామాయమాన నిరోధ రూపత్వాత్. స ఆ భక్తి, దాని యొక్క స్వభావం చెప్తున్నాడు, స్వరూపం చెప్తున్నాడు. ఆ భక్తి ఎట్లాంటిదంటే పరాభక్తి. స నిరోధ రూపత్వాత్. అది నిరోధ స్వభావం అన్నాడు. నిరోధం ప్లీజ్, నిగ్రహం, నిరోధ స్వభావం. స నిరోధ రూపత్వాత్. స ఆ భక్తి, ప్రేమ భక్తి, అమృత స్వరూపమైనటువంటి భక్తి, ప్రేమ రూపమైనటువంటి భక్తి నిరోధ స్వభావం గనక కామాయమాన నా. ఇది కామనా భక్తి కాదు సార్, ప్రేమ భక్తి. అందువల్ల కోరికల్ని కదలనివ్వదు. నిరోధ రూపత్వాత్. నిరోధం అంటే నిగ్రహించడం. కాబట్టి ఇవి కావాలి అవి కావాలనేటువంటి కోరికలు కదలవు, కదిలే అవకాశం లేదు. అది ఎందుకని? దాని స్వభావమే నిరోధ స్వభావం. కాబట్టి మనసులో ఏ విధమైనటువంటి సంకల్పాలు కదిలినా ప్రేమ భక్తిలో ఉండేటువంటి వాడు నిరోధం ఆటోమేటిక్గా ఉంది గనక సంకల్పాలను నిగ్రహించాల్సిన అవసరం లేదు సార్. బాగా అర్థం చేసుకోండి. సంకల్పాలను నిగ్రహించాల్సిన అవసరం లేదు. ఈ సంకల్ప నిగ్రహాలన్నీ జరిగేదంతా యోగంలో. ఇది జ్ఞానం, ఇది భక్తి, పరాభక్తి. యోగ చిత్తవృత్తి నిరోధ. పతంజలి యోగ దర్శనంలో 2వ సూత్రమేది. యోగ చిత్తవృత్తి నిరోధ. మనసులో ఉండేటువంటి వృత్తుల్ని, సంకల్పాలని, ఆలోచనల్ని నిరోధించడమే, నిగ్రహించడమే యోగము. ఏం ఉపయోగం? ఏం ఉపయోగం సార్?
కాబట్టి నిగ్రహిస్తాం, బాగానే ఉంటుంది ఇవన్నీ కూడా. కాబట్టి సంకల్పాలను నువ్వు ఎంతసేపు యోగంలో నిగ్రహించినా నువ్వు యోగం నుండి లేవగానే మళ్ళీ విజృంభిస్తాయి. ఎందుకని? ఒక ఆలోచన వచ్చింది, ఆలోచన రాకుండా నువ్వు అణిచిపెడతావు, అలా యోగాన్ని నువ్వు చేస్తూ ఉంటావు. దానికి ఏదైనా ఉపయోగించుకో, ప్రాణాయామం చేసుకో, మరొకటి చేసుకో. నువ్వు అది చేస్తున్నంత వరకు నిగ్రహింపబడుతుంటాయి. కాబట్టి పైకి బాహ్యానికి వచ్చేటువంటి సంకల్పాలని నువ్వు నిరోధించగలవు, కానీ ఆ సంకల్పాలకి ఏది ఆధారమో ఆ వాసనలు లోపలే ఉన్నాయి, అవేం పోలేదు, అవి పోయే అవకాశం లేదు యోగం వల్ల. కనుక మళ్ళీ విజృంభిస్తూ ఉంటాయి, మళ్ళీ సంకల్పాలు లేస్తూ ఉంటాయి. కనుక సంకల్ప నిరోధం జరగాలి అని, మనసుని నిరోధించాలి, నిగ్రహించాలి అని యోగం చెప్తూ ఉంటే ఇది సాధ్యమా? బాగా ఆలోచించండి. సంకల్పాన్ని ఎంతకాలం నువ్వు నిరోధిస్తూ పోతూ ఉంటావు, లోపల వాసనలు అట్లాగే ఉన్నాయి. ఇంతకీ మనసుని నిగ్రహించేది ఎవరు? మనసే కదా, ఇంకెవరన్నా ఉండారు లోపల? మనసును నిగ్రహించడానికి ఎవరున్నారు సార్? మనసును అంటే తనను తానే నిగ్రహించుకుంటుందే. వాట్ ఈస్ దిస్? దానికి అలవాటు పడిపోయింది మనసు. కాబట్టి నువ్వు ఎంత నిగ్రహించాలని మనసును ప్రయత్నం చేస్తూ ఉంటావో డబల్ ద ఫోర్స్ రియాక్ట్ అవుతా ఉంటుంది. అది ఒక రబ్బర్ బంతిని కనుక తీసి గోడకు కొడితే ఎంత వేగంతో నువ్వు కోరుతావో డబల్ ద ఫోర్స్ బ్యాక్ వస్తుంది సార్. మనసును నువ్వు ఎంత నిగ్రహించాలని ప్రయత్నం చేస్తూ ఉంటే అంతగా రివోల్ట్ అవుతా ఉంటుంది. అందుకని మనోనిగ్రహం అంటుంటారే కానీ అలా చెప్పేవాళ్ళు నిగ్రహించింది ఎక్కడ మనకు కనపడడం లేదు. అవగాహన ఉంటే జ్ఞానంతో పోతాయి, కానీ లోపల వాసనలు ఎగిరినప్పుడు ఈ సంకల్పాలు ఉన్నా నష్టం లేదు, లేకుండా నష్టం లేదు. ఏమైంది? ఉంటే ఏమైంది? అవి ప్రతిబంధకాలుగా ఉన్నప్పుడు. కనుక కోరికలే లేనటువంటి వాడికి నిగ్రహం అవసరం లేదు. ఇది నిరోధ స్వభావం అయిపోయింది. కాబట్టి కోరికలను అసలు కదలనివ్వదు. ఎందుకని? తన ప్రజ్ఞ సుస్థిరంగా ఉంది. యస్య స్థితా భవేత్ ప్రజ్ఞా, యస్య ప్రజ్ఞా స్థితా భవేత్, ఎవడి యొక్క జ్ఞానం అయితే సుస్థిరంగా నిలబడిపోయి ఉందో, యస్య ఆనందః నిరంతరః, ఎవడి యొక్క ఆనందం అయితే సదా నిరంతరం ఉందో. ఎందుకని? నిర్హేతుకమైనటువంటి ఆనందం గనక, మరొక దాని మీద ఆధారపడి ఉండేటువంటి ఆనందం గనక, ఇది ఆత్మానందం గనక. కాబట్టి యస్య స్థితా భవేత్ ప్రజ్ఞ, యస్య ఆనందః నిరంతరః, సహ వాడికి ప్రపంచః విస్మృతప్రాయః. శంకరాచార్య స్వామి సహ విస్మృతప్రాయః, ప్రపంచః విస్మృతప్రాయః. ఈ ప్రపంచం ఏదైతే ఉందో ఇది కేవలం ఏదో ఉన్నట్లు ఉందే గాని దాని ప్రభావం మీద మాత్రం తన మీద లేదు. ఆ ప్రభావం కనుక ఉంటే కోరికలు కదులుతాయి. అలా ప్రభావం లేకుండా పోవడానికి ప్రపంచ విస్మృతప్రాయః. ఆ స్థితి ఎందుకు వచ్చింది? ఈ పరాభక్తి వల్ల. పరాభక్తి ఎలా వచ్చింది? నిరోధ రూపత్వాత్. కోరికల్ని కదలనివ్వడం లేదు. ఎందుకని? ఏ కోరిక కదిలితే ఆ కోరిక వల్ల ఏం పొందితే నేనున్నటువంటి తృప్తికి ప్లస్ అవుద్దో చెప్పండి. అది ఒక సముద్రం లాగా ఉంది, సాగరం రూపంలో ఉంది ఆనందం. ఎంత నీళ్ళొచ్చి సముద్రంలో పడుతూ ఉండినా, ఎంత నీరు ఆవిరైపోతూ ఉండినా సముద్రం యొక్క పూర్ణత్వం ఏ విధంగా అయితే మారకుండా ఉన్నదో, నా కామి ఇక కోరికలు కదిలే అవకాశమే లేదు. నిరోధ రూపంలో ఉంది గనక, నిగ్రహ స్వరూపంగా ఉంది గనక భక్తి, పరాభక్తి. సా నా కామాయమాన, అది కామాయమాన నా, అసలు కదలనివ్వదు. ఆపూర్యమానం అచలం ప్రతిష్టం సముద్రమహా ప్రవిశంతి యద్వత్ తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే స శాంతిం ఆపునతి నా కామి. కోరికలు కోరేవాడు సుఖపడలేడు ఈ ప్రపంచంలో. ఎట్లాగైతే సముద్రం పూర్ణంగా ఉందో, చలనం లేకుండా ఉందో, తగ్గడం ఎక్కడమనేటువంటిది లేకుండా ఉందో, సుస్థిరంగా ఉందో, ఆపూర్యమానం అచలం ప్రతిష్టం సముద్రం ఆపహ ప్రవిశంతి యద్వత్ ఆపహ ప్రవిశంతి. వచ్చి పడుతూనే ఉన్నాయి సముద్రంలో జలాలు, నదీ జలాలు వచ్చి పడుతూ ఉండినా కూడాను సముద్రం యొక్క మట్టం పెరిగేది లేదు, తరిగేది లేదు. చూసారా? ఎన్ని జలాలు వచ్చి పడినా కూడాను అదేం పొంగడం అంటూ లేదు, కురగడం అంటూ లేదు. ఆపూర్యమానం అచలం ప్రతిష్టం సముద్రమాహ ప్రవిశంతి యద్వత్
తద్వత్ అలాగే తద్వత్ కామాయం ప్రవిశంతి సర్వే సర్వే కామాయం ప్రవిశంతి తదా సహా శాంతిం ఆప్నోతి. నా కామకామి కోరికల్ని కోరేవాడు శాంతిని పొందలేడు ఎప్పుడు. ఇదిగో ఇతను పొందుతాడు. నదీ జలాలు వచ్చి సముద్రంలో పడుతూ ఉండిన విశేషంగా సముద్రంలో ఏ మార్పు లేకుండా అయితే ఉన్నదో, ఎన్ని కోరికలు కదిలిస్తూ ఉన్నాయి ఈ ప్రపంచంలో, తనలో ఏ విధమైనటువంటి చలనం లేకుండా సముద్ర రూపంలో ఉన్నాడో గంభీరంగా, అటువంటి వాడే శాంతిని పొందగలడు. కాబట్టి అటువంటి వాడిలో కోరికలు కదిలే అవకాశం లేదు. ఈ స్థితి, ఈ పూర్ణ స్థితి ఎలా వచ్చిందండి అని అంటే పరమ ప్రేమ రూపమైనటువంటి భక్తి స్వరూపాన్ని, అమృత స్వరూపాన్ని పొందడం చేతనే ఇది వచ్చింది. కాబట్టి ఈ కొద్ది కొద్ది ఆలోచనలు, కోరికలు ఎందుకు కదులుతాయి చెప్పండి? కదలవు. కారణం ఏంటంటే అమృతేన తృప్తస్య. ఒకడు తృప్తి చెందాడు. ఎట్లా తృప్తి చెందాడండి అంటే అమృతం దాగి తృప్తి చెందాడు. అమృతేన తృప్తస్య పయసా కిం ప్రయోజనం. ఉపనిషత్తు అంటది. వాడు అమృతం ఎప్పుడైతే తాగాడో ఆకలి దప్పులు ఎగిరిపోయినాయి. కాబట్టి అమృతాన్ని పానం చేశాడు కనుక వాడికి ఇక దాహమే లేదు. వాడి దగ్గరికి మనం ఒక గ్లాసు నీళ్లు ఎత్తుకొని పోయాం అనుకోండి, గ్లాస్ ఆఫ్ వాటర్, ఇదిగోనాయా మంచినీళ్ళు తాగి, ఇంటికి వస్తే మనం గ్లాస్ మంచినీళ్ళు తాగండి సార్, ఎండలో వచ్చారంట. ఇప్పుడు వాడికి ఎండ లేదు, వాన లేదు. ఎందుకని? అమృతం తాగాడే కనుక. అమృతేన తృప్తస్య పయసా కిం ప్రయోజనం. వాడికి ఒక గ్లాసు మంచినీళ్ళు తీసుకెళ్ళి మనం ఇస్తే నవ్వుకుంటాడు. ఎందుకని? దాహం ఉంటే నీళ్లు తాగాను, నాకు అవసరం లేదండి. కారణం అమృతాన్ని పానం చేశాడు కనుక. అట్లాగే దివ్యానందాన్ని, ఆత్మానందాన్ని అనుభవించేటువంటి వాడికి మరొక దాని మీద కోరికలు ఎందుకు కదలాలి? తనలో అసంతృప్తి ఎక్కడుంది గనక తృప్తితో ఉండాడు కదా. కాబట్టి నిరోధ స్వభావాత్. కాబట్టి భక్తి, పూర్ణ భక్తి నిరోధ స్వభావం, నిగ్రహ స్వరూపం. నిగ్రహ స్వరూపం కనుకనే కోరికల్ని కదలివ్వదు. ఇంకో తమాష ఏంటి తెలుసా? ఈ నిరోధ అంటే నిగ్రహ. ఈ నిగ్రహం అనేటువంటిది యోగంలో ప్రయత్నంతో పొందేది. ఇక్కడ ప్రయత్నంతో పోయిందేది కాదు, ఏ ఎఫర్ట్ అవసరం లేదు. ఎందుకని? నిగ్రహమే భగవంతుని యొక్క స్వరూపము. అండర్స్టాండ్? భగవంతుడికి మరొక పేరు నిగ్రహ. ఇది ఎక్కడిది స్వామీజీ? నిగ్రహించడం కదా నిగ్రహం అంటే. భగవంతుడి పేరు అంటారు ఏమిటని? విష్ణు సహస్రనామం సార్. విష్ణు సహస్రనామాల్లో భగవంతుడికి నిగ్రహ అని పేరు. చూచారా? నిగ్రహం అనేది భగవత్ స్వరూపం సార్. ఎందుకని? స్వవశేన, తనంతట తానుగా స్వవశేన సర్వం నిగృహాతి ఇది నిగ్రహ. సమస్తం తన యొక్క అధీనంలో ఉంది. అది నిగ్రహ శబ్దార్థం. కాబట్టి పరమేశ్వరుడు నిగ్రహ శబ్దార్థుడు. అటువంటి పరమేశ్వరుడే ఆత్మస్వరూపంగా ఉన్నాడు. ఆయనే ప్రేమ రూపంగా తెలుస్తూ ఉన్నాడు. ఆయనే పరమ ప్రేమ, ఆయనే అమృత స్వరూపం. కాబట్టి నిగ్రహ స్వరూపమే నీవై ఉండేటప్పుడు కోరికలు ఎక్కడి నుంచి కదులుతాయి? అందువల్ల నిరోధ రూపత్వాత్. నిరోధ రూపత్వాత్. కాబట్టి సా నా కామాయమాన నిరోధ రూపత్వాత్. ఈ నిరోధ స్వభావమైనటువంటి భక్తి కనుక ఏర్పడిందంటే నెక్స్ట్ ఇదొక్కటి చూద్దాం. నిరోధస్తు బోలో నిరోధస్తు లోక వేద వ్యాపార న్యాస. నిరోధ తూ డిఫరెన్షియేట్ చేస్తాం. ఈ నిరోధ స్వభావం అంటే ఏంటంటే భక్తి నిరోధ స్వభావం కనుక కోరికల్ని కదలనివ్వదన్నాడు కదా. నిరోధ తూ లోక వేద వ్యాపార న్యాస. ఇప్పుడు ఒక అందమైనటువంటి ఒక నిర్వచనం మనకు దొరుకుతూ ఉంది ఇక్కడ. ఇది న్యాస. న్యాస అంటే నిరోధించడం అనేటువంటిది న్యాస శబ్దార్థం. నిరోధ శబ్దార్థం దాన్ని నిగ్రహించడం కాదు. న్యాస శబ్దార్థం న్యాసం అనేటువంటి త్యాగం చేయడం. న్యాస. న్యాస అంటే వదిలిపెట్టడం, త్యాగం. అందు అట్లొచ్చింది సన్యాస. సమ్యక్ న్యాస ఇది సన్యాస. చక్కటి త్యాగమే సన్యాసం, అంతే, ఇంకేమీ లేదు. కాబట్టి న్యాస అంటే వదిలిపెట్టడం. వదిలిపెట్టడం అంటే న్యాసం, సన్యాసం, అంతే, ఇంకేం లేదు. కనుక ఇక్కడ లోక వ్యాపార న్యాస, వేద వ్యాపార న్యాస, అది నిరోధ. కాబట్టి ఈ నిరోధ స్వభావమైనటువంటి భక్తి,
ఫలరూపమైనటువంటి భక్తి, ఈ ముఖ్య భక్తి, ప్రేమ భక్తి ఎప్పుడైతే హృదయంలో ఏర్పడిపోతుందో అక్కడ దీనికి ఏమిటంటే నిరోధము అనేటువంటిది న్యాసం. ఇది అర్థం. వదిలిపెట్టడం. ఏం వదిలిపెడతాడండి? ఆ పరాభక్తికి ఏదైతే ప్రతిబంధకంగా ఉందో దాన్ని వదిలిపెడతాడు. లోక వ్యవహారం ఉంది. ఎప్పుడు కూడాను మనం ఆచరించేటువంటి కర్మలు, ప్లీజ్ త్రికరణ శుద్ధిగా చెప్తాను, అంటే శరీరంతో కానీ, వాక్కుతో కానీ, మనసుతో కానీ, త్రికరణ మనోవాక్కాయాలు అంటారు కదా. కాబట్టి మనసు ద్వారా, వాక్కు ద్వారా, కాయం ద్వారా, ఈ మూడిటి ద్వారా, మనోవాక్కాయాల ద్వారా, త్రికరణముల ద్వారా ఏదైతే మనకు కలుగుతూ ఉంటాయో అవి త్రివిధా భక్తి ఉద్దిష్ట మనోవాకాయ సంభవా. మనోవాక్ కాయ సంభవా భక్తి. తమాష చూడండి, ఒక అర్థమైనటువంటి శ్లోకం శాస్త్రంలో. కాబట్టి మన మనసు ద్వారా ఒక కర్మ జరిగిన, కాయం ద్వారా జరిగిన, వాక్కు ద్వారా జరిగిన ఈ విధమైనటువంటి భక్తి తత్వాలు ఏవైతే మన నుంచి కదులుతూ ఉంటాయో ఇది త్రివిధ భక్తి, త్రివిధ ఉద్దిష్ట. మూడు రకాలుగా చెప్పబడతా ఉంది. కాయికంగా జరిగేటువంటిది, వాచకంగా జరిగేటువంటిది, మనసులో నుంచి జరిగేటువంటిది సంకల్పాల ద్వారా, ఇట్లా మూడు రకాలుగా తెలుస్తూ ఉంది. వాటిని లౌకికి వైదికి చాపి భవేత్ ఆధ్యాత్మికి తథా. లౌకిక భక్తి నంబర్ 1. రెండవది వైదికి. చూచారు, క్లియర్గా ఉంది. లోక వేద వ్యాపార న్యాస. లౌకికి వైదికి చ అపి ఆధ్యాత్మికి తదా భవేత్. మూడు రకాలుగా ఉంది. లౌకికమైనటువంటిది, వైదికమైనటువంటిది, ఆధ్యాత్మికమైనటువంటిది. మూడు రకాలుగా ఉద్దిష్ట చెప్పబడింది భక్తి. కాబట్టి లౌకిక సంప్రదాయం అంటే లోకానికి సంబంధించినటువంటి భక్తి అనేకం ఉంటాయి ఇక్కడ. అవి కూడా భక్తులే, సరేనా? వాటిలో పూర్ణమైనటువంటి జ్ఞానం కలిగే అవకాశం ఉండదు, కానీ అవి మనం చేస్తూ ఉంటాం. అట్లే వైదికి. ఇప్పుడు వేదంలో కూడా కర్మకాండ ఉంటుంది. కర్మకాండను ఆచరిస్తూ ఉంటాం. అది కేవలం అంతఃకరణ శుద్ధికి పనికి వస్తుందే కానీ కర్మ అనేటువంటిది, కర్మ కానీ ఉపాసన కానీ ఈ రెండు కూడాను అంతఃకరణ శుద్ధికి పనికొస్తాయే కానీ జ్ఞానాన్ని ఇచ్చే అవకాశం లేదు. ఎప్పుడైతే ఈ పరాభక్తికి వచ్చేస్తాడో ఆ లౌకిక వ్యాపారం ఎగిరిపోద్ది, వైదిక వ్యాపారం కూడా ఎగిరిపోతుంది. అదే. కాబట్టి వాటి యందు, ఎందుకంటే అల్ప ఫలాలు స్వల్ప ఫలాల్ని ఆశించేది అది ఒకటి. రెండోది కర్తృత్వం ఉంది అక్కడ, నేను ఇది చేస్తున్నాననే ఉంది. ఆధ్యాత్మికీ భక్తి, అదే పరాభక్తి. మూడోది ఆధ్యాత్మికి అంటున్నాడే, అది పరాభక్తి. అక్కడికి వచ్చేటప్పటికి నేను చేస్తున్నాను అనేటువంటిది లేదు. ఇది కర్మకాండకు సంబంధించినటువంటిది కానీ కాదు. కర్మ అభావాత్ ఎక్కడ మనకు అది కనిపించడం లేదు. ఇది కర్మకు సంబంధించింది కాదు, కేవలం ప్రేమ రూపమైనటువంటి భక్తి. కనుక అక్కడ కర్తృత్వ భావం ఉంది, నేను ఇది చేస్తున్నానని. వైదిక వ్యాపారంలో కానీ, లౌకిక వ్యాపారంలో కానీ, వ్యాపారం అంటే అక్కడ మనం ఆచరించేటువంటి కర్మలు, వీటిల్లో నేను చేస్తున్నాను అనేటువంటి కర్తృత్వం ఉంది. ఎప్పుడైతే నేను చేస్తున్నాననే కర్తృత్వం ఉందో ఫలం వచ్చినప్పుడు నేను అనుభవిస్తున్నాను అనేటువంటి భోక్తృత్వం ఉంటుంది. కానీ ఇక్కడ ప్రేమ భక్తిలో కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. ఎందుకని? అది స్వరూపం గనక. స్వరూపం గనక కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు. కనుక కర్తృత్వ అభావాత్, కర్తృత్వాభావాత్, కర్తృత్వం అనేది ఇక్కడ ఎక్కడ మనకు కనిపించడమే లేదు. కనుక లోక వ్యవహారం ఏదైతే ఉందో, వైదికీ వ్యవహారం అంటే కర్మకాండ ఏదైతే ఉందో, ఇవి కూడాను న్యాస, అది నిరోధం. అర్థమైంది ఇప్పుడు? న్యాస, దాన్ని విడిచిపెట్టేయడం. తెలియక అంటే విడిచిపెట్టడం అంటే ప్రయత్నంతో విడవడం కాదు, తనంతటా అవే ఊడిపోద్ది. అది ఉర్వారుకమేవ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. ఆ సమయం వచ్చినప్పుడు దోసపండ్లు తీగ తగులుకొనే ఉంటుంది. ఎందుకంటే కింద ప్రాకుతూ ఉంటుంది కనుక తీగ మనం చూసినప్పుడు అది దానికి ఉన్నట్లే ఉంటుంది. విచిత్రం ఉంది. అదే కాయగా ఉండేటప్పుడు దాన్ని లాగితే రాదు, కత్తితో కోయాలి, అంత దృఢంగా ఉంటుంది కాయ.
పండు అయిపోయింది అనుకోండి, పండు ఉంటుంది, అలాగే ఉందేమో అనుకుంటాం మనం. కత్తి తీసుకొని రా కోసుకొని పోతామని. అవసరంలే, అది పండు అయిపోయింది కదా, మీరు అట్లా పట్టుకుంటే మీ చేతికి వస్తుంది. అది ఊడిపోయే ఉంది ఆల్రెడీ. ఎప్పుడైతే పండు అయిపోయిందో విడిపోయే ఉంది, దానికి తీగ నుండి విడిపడిపోయే ఉంది, కానీ తీగకే ఉన్నట్లుగా ఉంది. పరాభక్తి కలిగితే అన్నిట్లో ఉన్నట్టే ఉంటాడు, దేంట్లో లేకుండా ఉంటాడు. సార్ అది దేంట్లో లేకుండా ఉంటాడు, అది అక్కడే ఉంది. నువ్వు పట్టుకున్నప్పుడు తెలుస్తుంది, అరే రే ఊడిపోయిందే అని. కాబట్టి సంసారంలోనే ఉంటాడు, తనలో సంసారం ఉండదు. అటువంటిది పరాభక్తి ఇక్కడ దానివల్ల కలుగుతుంది. అటువంటిప్పుడు అవి ఆటోమేటిక్గా పోతాయి. లౌకిక వ్యవహారాలు కానీ, వైదిక కర్మకాండ వ్యవహారాలు కానీ వాటంతటవి పోతాయి. ఎందుకని? అయ్యా నేను ఈ యాగం చేస్తున్నా, దేనికోసం చేస్తున్నావయ్యా? నాకు అది కావాలి. వీడికి అది అవసరం లేదు. తృప్తో భవతి, అమృతో భవతి, సిద్ధో భవతి. అందువల్ల వేద వ్యాపార న్యాస, వేద వ్యాపార న్యాస ఈ విధమైనటువంటిది మనకు కనపడుతూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమీ అర్థమవుతుంది మనకు? ఇతని యొక్క హృదయం అంతా కూడా భగవంతుని అందే ఉంది. అస్మిన్ సా, అది భక్తి. సాతు అస్మిన్ పరమ ప్రేమ రూప. వాటికన్నా అన్యంగా ఉన్నాయనుకోండి, అది లోక వ్యవహారమైన వేద వ్యాపారమైనా కూడాను తన మనసుని కదిలించలేదు. తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. ఇక్కడ కాపేస్తా, దీని ఎక్స్ప్లెనేషన్ నెక్స్ట్. తస్మిన్ పరమేశ్వరే, ఆ భగవంతుని యందు అనన్యత. ఇది చూడండి చెప్తున్నాడు. న్యాసం జరిగిన తర్వాత ఏంటో తెలుసా? ఇప్పుడు లోక వ్యవహారం లేదు మనసులో, వేద వ్యవహారం లేదు. ఒకవేళ ఉన్నా కూడా తాను వాటికి అంటుకొని లేడు. కర్తృత్వం లేదు, భోక్తృత్వం లేదు, పొందవలసింది లేదు, చేయదగింది లేదు. అర్థమైపోయింది కదా? కేవలం ప్రేమ స్వరూపం, ఆనంద స్వరూపం, అమృత స్వరూపం. కనుక ఇది ఈ న్యాస శబ్దార్థం డెఫినేషన్. ఇప్పుడు నిరోధం అనేటువంటిది ఏదో, ప్లీజ్ బాగా అర్థం చేసుకోండి. నంబర్ 7, నిరోధ రూపం అంటే ఎట్లాంటిది? భక్తి నిరోధ స్వరూపం అన్నాడు. నిరోధ రూపత్వాత్. నిరోధ రూపం అంటే ఏంటి? కామాయమాన నా కోరికల్ని కదిలించకుండా ఉండడమే. నాకు ఇది కావాలి అది కావాలనేటువంటి కోరికలు మన కదలవు. సా, అది భక్తి. కాబట్టి నిరోధ స్వభావం అని చెప్పిన తరువాత నిరోధం అంటే ఏంటి అని అంటే నిరోధస్తు లోక వేద వ్యాపార న్యాస. అది కాబట్టి పరాభక్తికి ఏదైతే అడ్డంకిగా ఉందో, ప్లీజ్, ఏదైతే అవరోధంగా ఉందో వాటిని న్యాస వదిలిపెట్టడం. కాబట్టి నిరోధం అనేది అక్కడ నిరోధ శబ్దార్థం చూసేటప్పటికీ న్యాస అనేటువంటి పదం దొరికింది. ఇప్పుడు న్యాస శబ్దార్థం, ఈ న్యాస ఏంటండి? వదిలిపెట్టడం ఏంటి? తస్మిన్ అనన్యత, తస్మిన్ పరమేశ్వరే అనన్యత. అహం ఈశ్వరాత్ అన్యః నా. అనన్యత, ఇంకా రెండవదంటూ లేదు. అహం, నేను, ఈశ్వరాత్, పరమేశ్వరాత్, పరమేశ్వరుడి కన్నా కూడాను అన్యః, వేరు అనేటువంటిది నా లేదు. అది అనన్యత. అన్యత నా విద్యతే, ఇక రెండో వస్తువు లేదు అక్కడ. కాబట్టి అహం ఈశ్వరాత్ అన్యః నా. ఇంకోటి కూడా చెప్పచ్చు. ఈశ్వరః మత్తః అన్యః నా. నేను ఈశ్వరుడి కన్నా వేరుగా లేను, ఈశ్వరుడు నాకన్నా వేరుగా లేడు. సముద్రం కన్నా వేరుగా నేను లేను. అలనైనప్పటికీ అలా సముద్రం కన్నా వేరుగా లేదు. సముద్రుడు నన్ను కలుపుకొనే ఉన్నాడు, కానీ నాకన్నా వేరుగా సముద్రుడు లేడు. కాబట్టి నాకన్నా వేరుగా ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడి కన్నా వేరుగా లేను. మత్తః పరతరం నాణ్యత కించిదస్తి ధనంజయ. అర్జున, అర్థమవుతుందా ఇప్పుడు? ప్రేమ భక్తి ఎక్కడికి తీసుకుపోతూ ఉందో, ఇది పరిపూర్ణమైనటువంటి జ్ఞాన భక్తి. నాకన్నా వేరుగా ఈశ్వరుడు లేడు, ఈశ్వరుడి కన్నా నేను వేరుగా లేను. తస్మిన్ అనన్యత. ఇది ఆ పరమేశ్వరునిలో అనన్యమైనటువంటి భక్తి కలిగి ఉండడం. ఒకవేళ ఇలా కాకపోతే తద్విరోధిషు, దానికి వైరుధ్యం కలిగేటువంటి విషయాలయందు ఈ అనన్యమైనటువంటి భక్తి, నిరంతరం భగవంతుని యందే చిత్తం లగ్నం చేసి ఉండేటువంటి, పరమేశ్వరుడు నాకన్నా అన్యం కాదు, పరమేశ్వరుడు కన్నా నేను వేరుగా లేను, ఆయన అంతటా నిండి నిబిడీకృతమై ఉన్నాడు గనక, అలా ఏ విధంగా అయితే సముద్రంలోనే ఉందో అట్లాగే పరమేశ్వరుని యొక్క చైతన్యంలో నేను ఉన్నాను అనేటువంటి భావానికి ఎక్కడ విరోధం కలుగుతూ ఉందో,
ఎక్కడ అవరోధం కలుగుతూ ఉందో ఆ విషయమునందు ఉదాసీనత, ఉదాసీనత, తటస్థంగా ఉండడం. అది చూడండి ఎట్లా ఉందో. అది న్యాస లక్షణం. అనన్యత అంటే కేవలం ఈశ్వరుడి మీదనే ఆధారపడి ఉన్నాడు, అది అనన్యత. మరొక దాని మీద ఆధారపడి లేడు. అర్జున మయ్యాసక్త మనాహ పార్థ యోగం యుంజన్ మదాశ్రయ, నన్నే ఆశ్రయించుకోనుండు, అది అనన్యత. మరొక ఆశ్రయం లేదు అని బాగా తెలుసుకున్నటువంటి వాడు, అది అనన్యత. కాబట్టి ఈ అనన్య భక్తి యందు దానికి అవరోధం ఏదైతే ఉందో, దానికి ప్రతిబంధకంగా ఏదైతే ఉందో అటువంటి విషయాల యందు ఉపేక్షాభావం, అది ఉదాసీనత. ఉపేక్ష, తటస్థంగా ఉండడం, ఇండిఫరెంట్గా ఉండడం. ప్లీజ్. కాబట్టి న్యాస లక్షణం ఏంటి అంటే తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. అది భగవద్గీతలో ఎంత అద్భుతంగా చెప్తాడంటే స్వామి. దాని యొక్క సారమంతా ఈ శ్లోకంగా కనపడతా ఉంది. తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత. అనన్యచేతాః సతతం, అనన్యత, అనన్యచేతాః సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. అర్జున, ఏ పార్థ, ఇది అసలు విషయం. వాడికి నేను సులభం. తస్య అహం సులభ సుఖేన లభ్య, చక్కగా దొరికిపోతాను నేను వాడికి ఈ ప్రేమ భక్తిలో. ఎవరు వాడు? అనన్య చేతాహ సతతం, సతతం నిరంతరం కూడాను మనసు మరొక దాని మీదకి పోకుండా అనన్య చేతాహ. ఇప్పుడు చూసాం కదా అనన్యం అంటే ఏంటో. ఈశ్వర, పరమేశ్వరుడు ఎవరైతే ఉన్నారో, మత్తః అన్యహనా, అహం ఈశ్వరాత అన్యహనా, నేను పరమేశ్వరుడు కన్నా వేరుగా లేను. పరమేశ్వరుడు సర్వవ్యాపి కనుక నేను కూడా ఆయనలో ఇంక్లూడ్ అయిపోయి ఉన్నాను. కాబట్టి ఈశ్వర చైతన్యం ఇట్ ఈస్ ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ థింగ్స్, నాట్ ఎక్స్క్లూజివ్ ఆఫ్ ఎనీథింగ్. దేన్ని దూరం పెట్టడానికి అవకాశం లేదు, అన్ని తనలోనే కలిసిపోయి ఉన్నాయి. ప్లీజ్. కనుక అనన్య చేతాహ ఎప్పుడు సతతం, నిరంతరం, సర్వకాల సర్వావస్థల యందు, సర్వకాల సర్వావస్థ, సర్వదా సర్వకాలేషు భగవద్భజనం. తాత్పర్యం ఫినిష్. సర్వదా, అన్ని చోట్ల, సర్వకాలేషు, అన్ని కాలాల్లో కూడాను భగవద్భజనం, కేవలం భగవత్ సేవ, పరిపూర్ణమైనటువంటి ప్రేమ రూప భక్తి ఏదైతే ఉందో అది తాత్పర్యం. అనన్య చేతాహ సతతం యో మాం స్మరతి నిత్యశః, యహ మాం స్మరతి నిత్యశః, మాం నన్ను, పరమేశ్వరం ఈశ్వరం, నిత్యశః స్మరతి నిరంతరం కూడా నాయందే మనసు లగ్నం చేసి ఉన్నాడు. అహం తస్య అహం సులభ నాయన సుఖేన లభ్య. కాబట్టి ఎవడైతే వాళ్ళ మనసులో నిరంతరం నాయందే లగ్నం చేసి ఉన్నాడో, నిరంతరం నన్నే స్మరిస్తూ ఉన్నాడు, అన్యమైనటువంటి విషయాల మీదకి వెళ్లకుండా ఉన్నాడు, అన్యమైన విషయాలు గనక ఉంటే వాటి విషయంలో ఉదాసీనంగా ఉన్నాడు, ఉపేక్ష భావంతో ఉన్నాడు, తటస్థంగా ఉన్నాడు, అటువంటి వారికి తస్యాహ అహం సుఖేన లభ్య. సుఖంగా సులభంగా దొరికిపోతూ ఉన్నాను నేను. ఎందుకని? నిత్యయుక్తస్య యోగినః. వాడు ఆ యోగి ఎవరైతే ఉన్నాడో, ఆ భక్తి యోగి, కర్మయోగి, నిరంతరం కూడాను నాతోనే సంబంధం కలిగి ఉన్నాడు గనక, నిత్యయుక్తుడు గనక, నాతో కలిసే ఉన్నాడు గనక, నాకన్నా అన్యంగా లేడు గనక. కాబట్టి మనసు మరొక దాని మీదకి వెళ్లకుండా పరమేశ్వరుని యందే ఉండడం అనన్యత. చూడండి డెఫినేషన్, అనన్యత. రెండవది నిత్యం భగవత్ స్మరణే జరుగుతూ ఉండడం. నిత్యం భగవత్ స్మరణే జరుగుతూ ఉండడం, ఇంక రెండవది కానే కాదు. నిత్యయుక్తస్య యోగినః, నిరంతరం ఆ తపోనిష్టలోనే, ఆ ప్రేమనిష్టలోనే తాను ఉండేటువంటి వాడు. అటువంటి వాడికి సుఖేన లభ్య, నేను సుఖంగా లభ్యమవుతూ ఉన్నాను. తస్య భక్తాః ఈశ్వరః సులభః సుఖేన లభ్య, చక్కగా దొరికిపోతూ ఉన్నాడు భగవంతుడు. కాబట్టి ఇప్పుడు ఏది మన చిత్తం, ఏది? ఇప్పుడు ఆసక్తి మూడు రకాలుగా ఉంటారు మనుషులు. విషయాల యందే ఆసక్తి కలిగిన వాళ్ళు ఒకరు. బాగానండి, కంక్లూడ్ చేస్తున్నాం.
వీళ్ళకి ఎంతసేపు ప్రపంచమే, నాకు అది కావాలి ఇది కావాలి, నేను అది అవ్వాలి ఇది అవ్వాలి, ఆ పదవి రావాలి ఈ పదవి రావాలి, ఈ డబ్బు రావాలి, వీళ్ళు రావాలి, వాళ్ళు పోవాలి, వీళ్ళు వస్తే ఆనందము, వాళ్ళు పోతే ఆనందము, వీళ్ళు ఉంటే ఆనందము, వాళ్ళు పోతే ఆనందం. ఈ కర్మలంతగా కేవలం ప్రాపంచిక విషయవాసనలో ఉండేటువంటి వాళ్ళు, విషయాసక్తి కలిగిన వాళ్ళు నంబర్ 1. రెండో వాళ్ళు ఏంటి తెలుసా? విషయాసక్తి, ఈశ్వర భక్తి మిక్స్. ఇది ఉండాలా, అది ఉండాలా. బువ్వ అవ్వ, అవ్వ కావాలి, బువ్వ కావాలి, రెండు కాకుండా పోతాయి. దీన్ని అర్ధజరతీయ న్యాయం అంటారు శాస్త్రంలో. వీళ్ళది ఒక విచిత్రం. భక్తి చేస్తాను, భక్తి కావాలా, కానీ ప్రపంచం అంతా కూడా మొదటోడికి ప్రపంచమే కావాలి, వీడికి ప్రపంచము ప్లస్ భక్తి, వీడితో తమాషా. దీన్ని అర్ధజరతీయ న్యాయం అంటారు. అర్ధజరతీయ న్యాయం అంటే ఏంటంటే, ఓ భర్త బజార్కి వెళ్ళి అక్కడ ఏదో కొనాలని పోతే కోడిగుడ్లు కొనాలి అనుకున్నాడు. నాన్ వెజ్ తినేవాడు, ఓహో ఇప్పుడు గుడ్లు కూడా వెజిటేరియన్ అంటుంటారు కదా, సరే ఆ కాంట్రవర్సీ నాకు వదిలేండి. ఇప్పుడు కోడిగుడ్డు దొరికింది, కానీ ఒక్కటే ఉంది అక్కడ. ఏమంటే ఇంకోటి లేదా అని, లేదు చూడని ఎట్లా అంటాడు. ఉంటే అమ్ముకోనట్టండి అంటే, అందుకు కాదు నాయన, నీ దగ్గర ఒక కోడిగుడ్డు ఉంది, మా ఇంట్లో ఇద్దరం ఉన్నాం, నేను ఆవిడే, నాకు చాలా ఇష్టం, ఆవిడికి పెట్టకపోతే ఆవిడికి చాలా కష్టం. ఇంకొకటి చూడండి ఆయన, లేదు సార్ ఒక్కటే ఉంది, ఒకటే దొరికింది, ఇంటికి ఎత్తుకొచ్చాడు. ఆ మార్గ మధ్యలో అతనికి వచ్చింది, అసలు ఊరికే పోయి కోడిగుడ్లు కొనడం కన్నా మనమే పొదిగిస్తే, ఇదంతా విషయాసక్తి ఇట్లాగే ఉంటుంది అని ఆలోచన చేసి ఈ గుడ్డును తీసుకెళ్ళి పొదిగితే పక్షి తయారైతే ఇది మన దాంట్లో అది మళ్ళీ అట్లా డెవలప్ చేసుకుంటూ పోతూ ఉంటే చిన్న పౌల్ట్రీ బాగుండే అని అనుకొని ఇంటికి వెళ్ళి ఆలోచిస్తాడు. సపోజ్ దీన్ని పొదగడానికి పెట్టాడు అనుకోండి, పక్కింట్లో కోడి ఉందిలే, దాని కింద పెట్టేస్తే సరిపోతుంది. కానీ విచిత్రం ఏంటంటే, తినాలని ఉంది, మళ్ళీ ఏం చేయాలి? తినాలా, పొదిగించాలి. విషయాలు కావాలా, భగవంతుడు కావాలి. అది ఇంకేనా, అది అర్ధజరితేనే. ఇప్పుడు అంటే ఆవిడని పిలిచి ఎట్లా చేద్దామంటే, ఆవిడంటే ఏందా లేనిపోని సమస్యలన్నీ చేస్తావు నువ్వు, తింటే తిను, పొదిగిస్తే ఇది కాదు. తొందరపడద్దు. ఇట్లాంటి సమస్యలు వచ్చినప్పుడు బాగా లోతుగా, ఏం లోతుగా ఇప్పుడు చేస్తాడు. ఈ కోడిగుడ్డుని 2 చేసి హాఫ్ ఏమో నాకు వండి పెట్టు, హాఫ్ ఏమో పొదిగించు. ఇది అర్ధజరతీయ న్యాయం. అర్థమవుతుంది. ఆవిడన్నది నీ కర్మ. మా నాన్న అప్పుడే చెప్పాడు, వాడు ఏదో కొద్ది తేడాగా ఉండాడు, జాగ్రత్తగా ఉండమ్మాయి అని. ఇది పెళ్ళప్పుడే చెప్పాడు, వాడు ఏదో కొద్ది తేడాగా కనపడతా ఉన్నాడు, కొద్ది జాగ్రత్త అన్నాడు. అదేదో ఇప్పుడు తెలుస్తుంది నాకు. ఇది అర్ధజరితీయ న్యాయం. కాబట్టి మొదటి వాళ్ళకి ప్రపంచమే కావాలి, విషయాసక్తి. రెండో వాళ్ళకి విషయాలు కావాలి, భగవంతుడు కావాలి. మూడో వాడు ఉన్నాడే, వాడు ప్రేమ భక్తి. ఇది అనన్య భక్తి. తస్మిన్ అనన్యత. వీడికి ఏమీ అవసరం లేదు, భగవంతుడు తప్ప. ఎందుకని ఏం అవసరం లేదు స్వామిజీ, ఇన్ని ఉండే ప్రపంచంలో ఏమి ఉన్నా నిరుపయోగం అని తెలుసుకున్నాడు కనుక. సరేనా? తన బ్రతుకు సార్థకత పరమేశ్వరులో ఉందని తెలుసుకున్నాడు కనుక, పూర్ణత్వం అక్కడుందని తెలుసుకున్నాడు కనుక, ఇక్కడ ఏది పొందినా పోగొట్టుకోవాల్సిందే అని అర్థమైపోయింది కనుక, ఇక్కడ ఒకటి మరొకటి కాదు కనుక, ఇది పూర్ణానందం ఇక్కడ లభ్యం కాదు అనేటువంటి దాన్ని సంపూర్ణంగా తెలుసుకున్నాడు కనుక ఇది అనన్య భక్తి. కాబట్టి విషయాలే కావాలనుకునే వాళ్ళకి విషయాసక్తి నంబర్ 1. వాళ్ళు ప్రాపంచికంగా ఉంటారు. అట్లా కాకుండా విషయాలు కావాలి, భగవంతుడు కావాలనుకుంటూ ఉంటాడు. అటువంటి వాళ్ళకి బోధ ఉపయోగపడుతుంది. కేవలం విషయాలే నాకు ఆనందాన్ని ఇస్తాయి అనుకున్నప్పుడు అటువంటి వాళ్ళు కనుక కొంతకాలం యజ్ఞం వింటూ ఉంటే మార్పు వస్తుంది, డెఫినెట్గా వస్తుంది. వేలాది మందిని చూచాను. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకి తెలిసి వస్తుంది, ఓహో నేను ఇది ఆనందం అనుకున్నాను, ఇది ఆనందం కాదు అని అర్థం చేసుకుంటూ వస్తారు. రెండో వాడికి వచ్చేస్తారు చూసారా, అప్పుడు విషయాల మీద ఆసక్తిని తగ్గించుకుంటూ భగవంతుడి మీద ఆసక్తిని పెంచుకుంటూ పోతాడు. ఒక దశలో వాడు కూడా అనన్య భక్తిగా తిరిగిపోతాడు. కనుక మూడోది అనన్య భక్తి. అనన్యత తస్మిన్ పరమేశ్వరే అనన్యత అహం ఈశ్వరాత్ అన్యః న అనేటువంటి పూర్ణ భక్తి వస్తుంది. ఇప్పుడు వీడి దగ్గర ఏముంది? భక్తే ఉంది, ప్రేమే ఉంది. వాడి మనసంతా ప్రేమ నిండిపోయి ఉంది. మనసు ప్రత్యేకంగా లేదు ఏదో కోరుకోవడానికి. ఎందుకని? ఆ మనసును పూర్ణంగా భగవంతుడికి ఇచ్చేయడం జరిగింది. తమేవ శరణం గచ్చ సర్వభావేన. సర్వభావేన తం ఈశ్వరం ఏవ శరణం గచ్చ.
శరణాగతుడు అయిపోయాడు. ఇది శరణాగతి అంటే. ఇంక లేదు అక్కడ, మనసే ఇచ్చేశాడు. ఇంక మనసేది ఇక్కడ, ప్రేమే మిగిలిపోయింది. సతి ఒక్కతే ఉండాలి పతికి పార్వతీశ. నువ్వు రాముడో గీముడో నాకు అనవసరం, కానీ ఒక భార్యతో కాపురం చేయడం శుభ్రం. ఇది పద్ధతి, ఇదే ట్రెడిషన్. సతి ఒక్కతే ఉండాలి పతికి పార్వతీశ. ఇద్దరున్న పతికి ఆపై ఎందరున్ననేమి. కాబట్టి భర్తకు భార్య ఉండాలి. సతి ఒక్కతే ఉండాలి పతికి పార్వతీశ. హే పరమేశ్వర, ఇద్దరున్న పతికి ఆపై ఎందరున్ననేమి కదా. పార్వతి ఉంది, గంగ ఉంది, ఎందుకు ఒకరుండాలా? ఇద్దరు పెట్టుకున్నావు కదా. ఇద్దరున్నప్పుడు ఎంతమంది ఉన్నా పర్వాలేదు. నా చిత్త సుందరిని చేపట్టు చిద్విలాస, నీ అడుగుల కడపడి ఉందో నీలకంఠ. కాబట్టి రాముడిలాగా నువ్వు ఏకపంచవ్రత అయ్యి ఉంటే శివ, మనకి అది మన తమాష ఏంటంటే, రాముడు కావాల్సినప్పుడు ఇటుపోతాం, కృష్ణుడు కావాల్సి అటుపోతాం, శివుడు కావాల్సి ఇటుపోతాం. ఇన్ని దేవతలు ఎందుకు ఇది అడ్వాంటేజ్. ఇప్పుడు ఈ పద్యం నేను రాసి ఆయనకి ఈ గేయం రాసి ఈ గీతం రాసి రాముడికి వినిపించగలనా? ఇదే కుదరదు. ఇట్ ఈస్ ఓకే, సరేనా? కానీ రాముడికి వినిపించలేము మనం. అందువల్ల మనం శివుడిని పెట్టుకుంటాం. అప్పుడు కొద్దిగా పార్టీ మారి, అయ్యా నీకు ఇద్దరే ఒకరుండాలి కదా, ధర్మం కదా. చూడు రాముడిని చూడు ఎట్టున్నాడు, ఒకడే ఏకపత్ని వ్రతుడు. నువ్వు కూడా అట్లాగే ఉండాలి. ఇద్దరున్న తర్వాతకి ఎంతమంది అయితే ఏమి అయితే ఏంట్రా నీ బాధ? నా దగ్గర కూడా ఒక అందమైనటువంటి స్త్రీ, నా చిత్త సుందరి, అర్థం ఉంది. అబ్బు చాలా అందమైంది, చిత్ర విచిత్రం. ఇంకా ఎక్కడ ఇటువంటి భార్య దొరకదు నీకు. ఎందుకని 3 చెరువులు నీళ్లు తాగిస్తుంది, 30 తిప్పలు పెడుతుంది. నువ్వైతే హ్యాండిల్ చేయగలవు. కాబట్టి నా చిత్త సుందరిని చేపట్టు చిద్విలాస. హే శివ, పరమశివ, నీ అడుగుల కడ పడి ఉందో నీలకంఠ. ఈ మనసును కనుక నువ్వు తీసుకున్నావా, అనన్యత తస్మిన్. ఇంకా నేను ఎక్కడ ఉన్నానా? నీ పాదాల దగ్గర చేరిపోయినాను, అంతే. నీ పాదాల దగ్గర చేరిపోయినప్పుడు నాకేం అవసరం ఈ ప్రపంచం. నిత్యతృప్త నిరాశ్రయ. కాబట్టి నిరోధం అంటే ఏంటో చూచాము. ఆ నిరోధం న్యాసం అనేటువంటి శబ్దార్థంతో కూడా చూచాము. న్యాసం ఏమిటంటే తస్మిన్ అనన్యత తద్విరోధిషు ఉదాసీనత అన్నాం. ఇప్పుడు ఇక్కడ మళ్ళీ 2 వచ్చాయి. న్యాస శబ్దార్థంలో అనన్యత, ఉదాసీనత. అనన్యత ఏమిటో తెలియాలి, ఉదాసీనత ఏమిటో తెలియాలి. అనన్యత 10వ సూత్రం, ఉదాసీనత 11వ సూత్రం. టుమారో. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.